మైసెల్ఫ్ నారా లావణ్య శ్రీనివాసులు పెర్ల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండస్ట్రీవ. ఈరోజు నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి మన్యం రేణుకా ప్రసాద్ సార్‌కి థాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇండస్ట్రీ వాళ్ళు ఆపర్చునిటీని ఇచ్చి మై మోస్ట్ సీనియర్ స్పాన్సర్ బోగసునాన్ సార్‌కి థాంక్ యూ సో మచ్ సార్. నన్ను గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న హరి సార్ కూడా థాంక్ యూ సో మచ్. ఒక్కసారి మనము సెషన్‌లోకి వెళ్దాం. ఈరోజు ఒక వండర్‌ఫుల్ సాంగ్ నన్ను చాలా ఇన్‌స్పైర్ చేసిన సాంగ్ గురించి నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. వివాకి అనుసంధానం చేసి. కాబట్టి మీ వివా మిత్రులందరిని గూడా డైలీ మార్నింగ్ వచ్చే వాళ్ళకి ఒక్కసారి రిపీట్ కాల్ చేసి మనం ఇన్వైట్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా సెషన్‌లోకి వెళ్దాం. మీరు ఇక్కడే ఉన్నట్టయితే ఒకసారి హార్ట్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, చంద్రబోస్ గారి పాట గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. మన వివాకి అనుసంధానం చేసి. తను ఒక సాంగ్ అండి. 'నాట్ నాట్' సాంగ్‌కి అంతర్జాతీయ అవార్డ్ వచ్చిందండి తనకి. 150,00,00,000 బిజినెస్ చేసిందంట తనది. మరి ఈజీగా వచ్చిందా? తన సక్సెస్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది? స్టార్ట్ వర్క్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది? ఎట్లా దాని సక్సెస్ వైపు వెళ్ళాడనే విషయాలు చాలా చక్కగా ఒక సాంగ్ రూపంలో చెప్పడం జరుగుతుంది. అది మన వివాకి అనుసంధానం చేసి మనం మాట్లాడుకుందాం. చిట్యాల మండలంలో చల్లగరిగాని ఒక చిన్న గ్రామం. పెద్దగా అంటే పండితుల కుటుంబం కానీ ఏం కాదు మాది. సాహిత్య నేపథ్యం, సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. మా నాన్నగారు ప్రైమరీ స్కూల్ టీచరు, మా అమ్మ వ్యవసాయ కూలి. మేము నలుగురం పిల్లలం. మా నాన్నకొచ్చి జీతంతో మేము నలుగురం బతకడం కష్టం అవుతే మా అమ్మ రోజు పొలం పళ్ళకెళ్ళి ఆ వరి కోతలు, నాట్లు, పత్తి ఏరడం కానీ, కలుపు తీయడం కానీ ఇలాంటి పనులకన్నీ వెళ్ళి మా అమ్మ కొంత డబ్బు తీసుకొస్తే మా నాన్నకు కొంచెం వేడిళ్ళకి చండిళ్ళగా మమ్మల్ని పోషించేది. గుట్టు చప్పుడు కాకుండా కాపురాన్ని నెట్టుకొచ్చేది. చిన్నప్పుడే ఆ మధ్యతరగతి చూడండి, మనకి ఈ ఇండస్ట్రీ అంటే డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన ఒక మన ఫ్యామిలీ గానీ, బాగా చదువుకున్న కుటుంబం గానీ లేకపోవచ్చు. మనం అందరం గూడా లేకపోవచ్చు. మామూలు ఫ్యామిలీ నుంచే ఒక చిన్న పల్లెటూరు నుంచే మనం ఈరోజు వివా బిజినెస్‌ని స్టార్ట్ చేసుండొచ్చు. కానీ ప్రతి ఒక్కరు మీకు సక్సెస్ అవ్వడానికి వండర్‌ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. అదే వైబ్రెంట్ వివా అండి. మరి తను ఆ విధంగా స్టార్ట్ అయిన సక్సెస్ ఈరోజు ఒక అంతర్జాతీయ అవార్డ్ తీసుకునే విధంగా ఎలా తీసుకెళ్ళింది అనేది చూద్దామండి. తన ముందు వేల మంది ఉన్నారు. సూటేసుకున్న వాళ్ళున్నారు. వేల మంది ముందు తనకి సాదా సీదా డ్రెస్ ఉంది చూడండి. వాళ్ళందరూ కోటేసుకున్నారు. వాళ్ళ ముందు మాట్లాడే ఒక అవకాశం వచ్చింది చూడండి. అంటే మన ఇండస్ట్రీ వాళ్ళు గూడా ఒక సక్సెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ డైమండ్ అనే సక్సెస్ తీసుకున్న తర్వాత అందరి ముందు ఇట్లా మాట్లాడే అవకాశం అనేది రావడం జరుగుతుంది. కానీ స్టార్టింగ్‌లో ప్రతి ఒక్కరికి ఉంటాయి. ముందు వెళ్ళే క్రమంలో చాలా రకాల డిస్ట్రాక్షన్స్ వస్తూనే ఉంటాయి. అంటే మనకి రిజెక్షన్స్ వస్తూనే ఉంటాయి. కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు, బాధలు, బరువులన్నీ కూడా మేము అనుభవించాం, చూసాం. ప్రత్యక్షం వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇబ్బందులు పడ్డ ఫ్యామిలీయే. బాగా రిచ్ ఫ్యామిలీ ఏం కాదు. వాటితో సంబంధం ఉంది కాబట్టి నిజంగా ఆ చిన్ననాడు అనుభవించిన కష్టాలే ఈరోజు నేను అభివృద్ధికి సోపానాలు అయ్యానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అంటే మనం కూడా మన ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మన ఫ్యామిలీలో అప్పటినుంచి కూడా ఉన్నాయి. ఎందుకు మనకొక అవకాశం వచ్చింది. ఆ స్ట్రగుల్స్‌ని ఫేస్ చేసి మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌లోకి ఎందుకు వెళ్ళకూడదని ఒక డిసిషన్ తీసుకుంటే, ఖచ్చితంగా మనం అందరం సాధించలేనిదంటూ ఏమీ లేదండి. తనకు ముందు మాట్లాడే అవకాశం వచ్చింది. మన ఒక సక్సెస్ వేయడానికి కూడా అంతమంది మన వివాహంలో రెడీగా ఉంటారండి. చూడండి తన మాటల్లో. అలాంటి చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి, చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన ఒక వ్యక్తి, ఒక విద్యార్థి, చదువుకున్నాను నేను బాగా ఇంజనీరింగ్ చదువుకున్నాను. అలాంటి విద్యార్థి ఈ మహాసాగరం లాంటి సినిమా చదువుకుంది ఇంజనీరింగ్ అండి. తను రాసింది పాటలు. సంబంధం ఉందా? లేదు. మనం హౌస్ వైఫే కావచ్చు, ఏదైనా జాబే చేస్తుండొచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. పల్లెటూరే కావచ్చు, ఒక సిటీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇందులో ఇవాళ సక్సెస్ అవ్వాలంటే. రంగంలోకి వచ్చి మహానుభావులు, అప్పుడు నేను ఆ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆ సందర్భంలో వేటూరి గారు, శాస్త్రి గారు ఉధృతంగా కవిత్వం రాస్తున్న సందర్భంలో నేను అడుగుపెట్టి ఒక వామనుడి లాగా నేను అడుగుపెట్టి వాళ్ళ పక్కన చోటు సంపాదించుకొని. ఇది డైరెక్ట్ సెల్లింగ్ కూడా హ్యూజ్ మార్కెట్ అండి. ఇలాంటి హ్యూజ్ మార్కెట్‌లో మనం చిన్నగా మనం కూడా స్టార్ట్ చేసి
20 ఏళ్లుగా, దాదాపు 20 ఏళ్లుగా నేను చూడండి 20 ఇయర్స్ కష్టపడ్డాడట ఆ సక్సెస్ తీసుకోవడానికి. మన ఇండస్ట్రీ వాళ్ళు అంత అవసరం లేదండి. చాలా షార్ట్ టైమ్‌లోనే ఒక 5 ఇయర్స్ గనుక కన్సిస్టెన్సీ వర్క్ చేస్తే 100% సాధించగలము. ఈ కార్యక్రమాన్ని ప్రస్థానాన్ని కొనసాగిస్తూ దాదాపు 750 సినిమాల్లో తను 750 సినిమాల్లో 3000 పాటలకు దగ్గరగా రాయడం ఉన్నది నిజంగా నేను మర్చిపోలేని విషయం. మనకు ఒక 750 ప్రోగ్రామ్‌లో కూర్చున్నామనుకోండి. ఒక 3000 మందికి అవేర్‌నెస్ ఇచ్చామనుకోండి. మనం కూడా ఇలాంటి సక్సెస్ మనం తీసుకోవచ్చు. నిజంగా నేను ఊహించలేదు. అయితే దీనికంతటికి కారణం, దీనికంతటికి ఆధారం ఉంది. ఏం చేశానంటే, నేను ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు సినిమా పాటల కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో చాలా తను కూడా ఇప్పుడు తను సినిమా పాటల గురించి ప్రయత్నిస్తున్నాడు. మనము వివా గురించి మనం అవేర్‌నెస్ ఇవ్వాలి. వెల్‌నెస్ అవేర్‌నెస్ ఇవ్వాలి అని మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఎన్నో రిజెక్షన్స్. సన్నగా, చిన్నగా ఉండేవాడిని. చిన్న ఇప్పుడు మన పాలిథిన్ కవర్ ఉంటుంది కదా! చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ ఆ కవర్‌లో పేపర్లు పట్టుకొని ప్రతి చోటుకి వెళ్ళేవాడిని పాటలు రాసి. మనం ఇప్పుడు డిజిటల్‌గా గదండీ మనం ఉన్నది. ఫోను జేసి టైం తీసుకోవడంలో రిజెక్షన్స్ ఫేస్ అవుతూ ఉంటాయి మనకి. అందరూ అంటుంటారు, "ఏంటి నువ్వు చదువుకోలేదు గదా! నువ్వు ఇంతే చదివావు గదా! నువ్వేమైనా డాక్టర్ ఫీల్డా? నువ్వు ఆరోగ్యం గురించి జెప్తున్నావు." ఇవన్నీ చాలా రకాల రిజెక్షన్స్ గూడా మనకు గూడా ఎదురవుతూ ఉంటాయన్నమాట. రాస్తాను, పాటలు రాస్తాను. అందరూ రకరకాలుగా నేను అవేర్‌నెస్ ఇస్తాను. నేను అవేర్‌నెస్ ఇస్తాను. అంతే. అవమానించేవాళ్ళు. నేను నువ్వు రాయ నీ వల్ల అవుతదా? నేనెప్పటినుంచో ఇది జేసి ఉన్నాను. నీ వల్ల కాని పని అది అని చాలామంది అంటూ ఉంటారనమాట. మనం చేస్తా అని ముందుకొచ్చిన క్రమంలోనే అందరు నీరసపరిచే మాటలనేది మనని ఆపేలాగా చేస్తూ ఉంటాయన్నమాట. నువ్వు చేయలేవు. నీకు సంబంధించిన సబ్జెక్టే గాదు. నువ్వెలా ఆరోగ్యం గురించి చెప్పగలుగుతావు? నీకేమైనా తెలుసా? చదువుకున్నావా? అన్నీ అంటూ ఉంటారనమాట. వినకపోగా రిజెక్షన్స్ అనేది చేస్తూ ఉంటారు. రాయడం ఏంటి? ఏం చదువుకున్నావు? నీకు పాండిత్యం తెలుసా? అది తెలుసా? ఇది తెలుసా? ఈ పద్యం తెలుసా? ఈ సందు తెలుసా? ఈ సమాసం తెలుసా? అంటూ కొంతమంది ఆరోగ్యం గురించి తెలుసా? ఏం తెలుసు నీకని అంటుంటారనమాట. ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి నీకు తెలుసా? ఎట్లా ముందుకెళ్ళవాలి అనుకుంటున్నావు? అది సాధించలేవని అందరూ అంటుంటారు. వెక్కిరించేవాళ్ళు. నాకేం తెలీదండి. నాకు పాటలు నాకు తెలుసనేవాడిని. అవేర్‌నెస్ ఇయ్యడమే తెలుసండి. వెల్‌నెస్ అవేర్‌నెస్ ఇవ్వడమే తెలుసు నాకు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి చెప్పడమే తెలుసు. పాసివ్ స్టెప్స్ చెప్పడమే తెలుసని మనం అంటూ ఉండాలనమాట. అని మనం ముందుకెళ్తూ ఉండాలి. సరే చూద్దాంలే అని చెప్పేసి ప్రతి వాళ్ళు ఇలా అవకాశాలు ఇవ్వకుండా అవమానాలు వాళ్ళు చేసేవాళ్ళు. వినకుండా మళ్ళీ రిజెక్షన్ అనేది చేసేవాళ్ళంట. అయితే నేను పట్టు వదలకుండా ఎలాగైనా సినిమా రంగంలో రచయితగా స్థిరపడాలన్న ఒక నేను ఖచ్చితంగా డైరెక్ట్ సెల్లింగ్‌లో నేను సాధించగలను. నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌లోకి వెళ్ళగలను అని ఒక దృఢమైన ఒక మొండి పట్టుదలతోటి ఖచ్చితంగా సంకల్పం పెట్టుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా సాధించగలమండి. దృఢమైన సంకల్పంతో ఆ అవమానాలన్నిటిని కూడా భరించి ఎలా అన్ని రిజెక్షన్స్ అన్నీ గూడా భరించి, ఎక్కడైనా సరే రిజెక్షన్స్ నుంచే మనం ఫైనెస్ట్‌గా తయారవుతామండి. 100%. ఒక రాయిలో అన్నీ గూడా అంతా వేరే వేరే అంతా గూడా తొలగించిన తర్వాతనే ఒక శిల్పం అనేది బయటికి వస్తుంది. సేమ్ వే ఇక్కడ గూడా రిజెక్షన్స్ ఫేస్ చేసిన తర్వాత వండర్‌ఫుల్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ మనం రెడీ అవుతామండి ఇక్కడ. ఎలాగైనా స్థానం సంపాదించుకోవాలి. ఆ అవమానాలు ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌లోకెళ్ళాలి. ఒక 1000 డైమండ్‌లో నేను ఖచ్చితంగా ఉండాలి అని అనుకోని, మనం మొండి పట్టుదలతో గనుక ఉంటే నాకు సన్మానాలుగా మలుచుకోవాలి అన్న ఒక దృఢ సంకల్పంతో అవమానాలు మొత్తం సన్మానాలుగా మార్చుకోవాలి. ఒక ఒక అతనంట ఎల్ఐసిలో తను ఒక దగ్గర వెళ్తూ ఉండేవాడంట. డైలీ వెళ్ళేవాడంట. ఎవ్వరొచ్చినా ఎల్ఐసి వాళ్ళని లోపలికి రానివ్వద్దని తను ఒక సెక్యూరిటీకి చెప్పేవాడంట. ఒకరోజు తను సెలవు పెట్టడం వల్ల ఒక 100 రోజుల తర్వాత తను లోపలికెళ్ళడం జరిగిందంట. తను రాయడం జరిగిందంట. ఎవరో పాపం ఇన్ని రోజుల నుంచి వస్తున్నారు మా ఆఫీస్‌కి కానీ నేను రానివ్వలేదు. ఈరోజు తను సెలవు పెట్టిన కారణం చేత నువ్వు రావడం జరిగింది. నీకు పాలసీ రాయడం జరిగిందని అన్నాడంట. తను నవ్వుతూ తనేమన్నాడంటే, "100 రోజుల నుంచి వచ్చింది నేనే" అని చెప్పాడంట. రోజు ఒక కారణం చెప్పేవాడంట ఆ సెక్యూరిటీ గార్డ్. ఆ కారణాలన్నీ రాసుకునేవాడంట. ఆ రాసుకున్న తర్వాత తను ఎల్ఐసీ‌గా వీళ్ళు ఇట్లా ఇన్ని రకాలుగా రిజెక్షన్స్ చెప్తూ ఉంటారని అది ఫైల్ రూపంలో రాసి తనకి ఇవ్వడం జరిగిందంట. ఇప్పుడు తను ఒక పెద్ద హోదాలో
రిజెక్షన్స్ ఇన్ని రకాల ఫేస్ అవుతాయని ఫస్టే చెప్తారంట ఎల్ఐసిలో. వీళ్ళు అది ఆ ఫైల్ అక్కడ ఇవ్వడం వల్ల తనకు ఒక ది బెస్ట్ పొజిషన్ అనేది అక్కడ రావడం జరిగిందంట. చూడండి రిజెక్షన్స్ ఎంత ఫైనెస్ట్‌గా తయారు చేస్తాయో. పోరాడాను. ఆ సందర్భంలో తర్వాత పోరాడి ఏం చేశానంటే ఒక చిన్న అంటే టెక్నికల్ బుర్ర అన్నది సాంకేతిక విద్య కాబట్టి ఒక లెక్కలు తర్కాలు లాజిక్స్ ఉంటాయి కాబట్టి 100 అని పెట్టుకున్నా. 100 అవమానాలు అనుభవించాలి. 100 రిజెక్షన్స్ ఫేస్ చేయాలని మనం అనుకోవాలంతే సింపుల్‌గా. ఇప్పుడు ఒక 600 వారం వరకి మనము ఒక 100 అవేర్‌నెస్ ఇవ్వాలని అనుకుందాం. ఒక 100 రిజెక్షన్స్ ఫేస్ అయ్యేసరికి ఎవరు నో అంటున్నారు? ఎందుకు నో అంటున్నారు? అనేది ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అని చెప్పి ఎంబటే సీనియర్ దగ్గర కూర్చొని మనం క్లియర్ చేసుకొని నెక్స్ట్ అది రాకుండా మనం ఎప్పుడైతే ప్రయత్నాలు చేస్తామో ఫైనెస్ట్‌గా మనం తయారవుతూ ఉంటామనమాట. ఆ 100 రిజెక్షన్స్ ఫేస్ అయ్యేసరికి 100% మనము వండర్‌ఫుల్ టీమ్ వస్తుంది. వండర్‌ఫుల్ టీమ్ రెవెన్యూ కూడా మనం తీసుకోవడానికి అద్భుతమైన అవకాశం ఉంది వివాలో అండి. తర్వాత చూద్దాం. 100 అవమానాలకు ముందు అనుభవిద్దాం. పంటి బిగున పట్టి 100 అవమానాలు భరిద్దాం. ఈలోపు ఎన్ని అవమానాలు ఎన్ని జరిగినా కూడా బాధపడొద్దు, కృంగిపోకూడదని ఒక నిర్ణయం తీసుకొని ఇది ఫస్ట్ అన్నమాట. మనం ఎవరు నో అన్నా గాని మనకి ఏమి బాధపడొద్దు అని మనం అనుకోవాలి. అనుకోని మనం ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే వాళ్ళు రిజెక్షన్ చేస్తారో, ఎందుకు రిజెక్షన్ నోట్స్ పెట్టుకొని వాళ్ళకి ఎట్లా సమయం తీసుకున్నాము, వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళకి ఏం చెప్పాము అని చెప్పి మనము రాసుకోవాలండి. రాసుకుంటే 100% నెక్స్ట్ ఫర్దర్‌గా మనం ఆ ఒక తప్పు చేయకుండా మళ్ళీ నెక్స్ట్ క్లోజ్ చేయగలుగుతాం సేల్స్. లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 20 ఒక అవమానం దగ్గర నాకు అవమానాలు ఆగిపోయి నా సినిమాలో విజయం సాధించి నాకు మంచి అవకాశాలు వచ్చి ఆ అవమానం నేను అనుకున్నట్టుగా సన్మానాలుగా 23 గనక ఇప్పుడు తనేమన్నాడు 23 తను ఎదుర్కొన్నాడంట అవమానాలు. ఎదుర్కొన్న తర్వాత తన సక్సెస్‌లోకి వెళ్ళడం జరిగిందంట. మనం కూడా ఒక 100 అని అనుకుందాం. ఒక వాళ్ళందరూ రిజెక్షన్స్ అన్నీ కూడా ఫేస్ చేద్దాం. 100% మనము వండర్‌ఫుల్ టీమ్ అనేది మనం తీసుకోవచ్చు. మారాయి. అదే నేపథ్యంతో అదే భావంతో సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఒక పాట రాశాను. అది మీకు ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో లేదు, మీరు చూసిన దాంట్లో లేదు, చాలా మందికి తెలియదు. కానీ నాకు చాలా అత్యంత ప్రీతిపాత్రమైన పాట ఏంటంటే ఆ పాట ఏంటంటే ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఎవ్వరేమనుకున్నా సంబంధం లేదు. మన ఫ్యామిలీ కోసము, మనము ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి రావడం కోసము, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌లోకి వెళ్ళడం కోసము, ఒక టైమ్ ఫ్రీడమ్‌లోకి వెళ్ళడం కోసం మనం B1 స్టార్ట్ చేసుకున్నాం. అట్లా ఎందరో అంటూ ఉంటారు. ఎవరేమి అనుకున్నా సరే, నేను సాధించగలను అనే ఒక ఐ కెన్ అని అనుకోని ఎప్పుడైతే ముందుకెళ్తామో 100% సాధించగలమండి. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలో పలక నువ్వే, పలపన్ను మనమే నేమ్ లిస్ట్ రాయాలి. మనమే టైం తీసుకోవాలి. మనమే ప్రజెంటేషన్ చేయించుకోవాలి. మనమే సక్సెస్ అవుతాం. ప్రశ్న నువ్వే, బదులు ఎవరు నో అన్నా భరించేది మనమే. ఫస్ట్ వచ్చేది మనకే. తర్వాత సీనియర్ ఎదుర్కొంటాడు. కాబట్టి రేపు సక్సెస్ తీసుకునేది కూడా మీరే. నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది మనం కష్టపడి ఆ బిల్డింగ్ కట్టుకుంటే ఆ ఆనందమే వేరు కదండి. ఇక్కడ కూడా అంతే. మనం అవన్నీ ఎదుర్కొని మనం సాధిస్తే ఆ ఒక బ్యూటీయే వేరండి. సాధించాలి. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే. రేపు సక్సెస్ తీసుకునేది రాజు నువ్వే. నీ ఫ్యామిలీకి కింగ్ నువ్వే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చే కింగ్ నువ్వే. ఈరోజు కష్టపడేది నువ్వే. నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఒక్కొక్క సమయంలో ఎవరు మన తోడు రారు అనుకుంటుంటాం. వీళ్ళొస్తారు, వాళ్ళొస్తారు, వాళ్ళు సక్సెస్ చేస్తారు అనుకుంటాం. మనం అనుకుంటే అందరూ వచ్చి మన పక్కన నిలబడి మనం సక్సెస్ చేయిస్తారండి. కానీ ఎవరొచ్చి మనం సక్సెస్ చేయరు. ప్రమాణాలే ఆభరణ ఏమనుకున్న రిజెక్షన్స్ అన్ని కూడా ఆభరణాలుగా మార్చుకున్నాడు. మనం కూడా రిజెక్షన్స్ అన్ని కూడా మనం ముందుకెళ్ళడానికి స్పీడ్‌గా మనం సక్సెస్ చేయడానికి ఎంత తొందర రిజెక్షన్స్ ఎక్కువొస్తే అంత స్పీడ్‌గా సక్సెస్ అవ్వొచ్చండి. మనం కూడా అలానే అనుకుందాం.
అవమానాల్ని ఆభరణాలుగా మనం ధరిస్తే అంతకంటే సానుకూల దృక్పథం ఏముంది? మనల్ని ఇంకెవరైనా పెయిన్ ఏమి ఉండదు కదండీ. అట్లా రిజెక్షన్స్ అన్నీ గూడా మనం హ్యాపీగా మనం తీసుకొని, అది క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తే, ఇంకా మనకి ఎవ్వరు ఆపేదేమి ఉండదు. ఏం చేయగలరు? నువ్వు తిట్టు, నాకు దీవెనలాగా నేను భావిస్తే ఇంకెవరు ఏం చేయగలరు? సరేలే రేపేమి నీకు అవసరం లేకపోవచ్చు. ఈరోజు నీకు ఈరోజు మనం సమయం తీసుకునే క్రమంలో, నేను చాలా ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ నీకివ్వబోతున్నాను. చాలా విలువైన సబ్జెక్టు. నీకెప్పుడైనా రేపు అవసరం అవుతుందని జెప్పి సమయం తీసుకొని మనం ఎక్స్‌ప్లెయిన్ జేసినప్పుడు, వాళ్ళు నో అంటారు. నెలకా, 2 నెలకా, 3 నెలకా, సంవత్సరం తర్వాత అయినా సరే, వాళ్ళు మళ్ళీ మనకు కాల్ జేసి, ఆ ప్రొడక్ట్‌కి సంబంధించింది గానీ, ఆపర్చునిటీకి సంబంధించింది గానీ, వాళ్ళు తీసుకోవడం జరుగుతుందండి. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూల వాళ్ళు రిజెక్షన్స్ ఫేస్ చేస్తామంటే ఇంకా ఫైనెస్ట్‌గా తయారవుతాం మనం. సందేహాలే సందేశాలు. సందేహం రాగానే వెంటనే అదేమవుతుందంటే, సందేహం రాగానే మనం ఏం చేస్తామంటే, ఆగిపోతూ ఉంటాము. ఫోన్ లిఫ్ట్ చేయరు, ప్రోగ్రామ్స్‌కి అటెండ్ అవ్వరు. ఈ ప్రోగ్రామ్స్‌కి అటెండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, సందేహాలన్నీ కూడా నివృత్తి అవుతుంటాయన్నమాట. ఎప్పుడైతే అవేర్‌నెస్ ఇవ్వడంలో, టైం తీసుకోవడంలో, ఈ కన్సిస్టెన్సీ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో, అన్నీ కూడా వర్క్‌లోనే వైవిధ్యం ఉందండి. ఇంకా చేస్తూనే ఉంటూనే అన్నీ కూడా మనకి క్లారిఫై వస్తూ ఉంటాయి. ఎలా ఎట్లా చేయాలి? ఇలా చేసి ఇట్లా జరిగింది. మరి ఎట్లా చేయాలని సీనియర్ దగ్గర కూర్చొని, మరి ఎట్లా టైం తీసుకోవాలి? ఎట్లా ఇది చేయాలి? హ్యాండిల్ చేయాలని అట్లా ముందుకెళ్తూ ఉంటే 100% మనం సాధిస్తామండి. చీత్కారాలే సత్కారాలు. ఈరోజు వాళ్ళు నో అన్నీ గూడా రేపు చప్పట్లు కొట్టే చేతులవుతాయండి. అనుకోవాలి, అడుగెయ్యాలి. ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది. నేను చేయగలను ఎప్పుడైతే మనం అనుకున్నామో, స్టెప్పేసామంటే ఆగకూడదండి. ఎప్పుడైతే స్టెప్పేసి ఆగామనుకోండి, ఎలాంటి ఇబ్బందులొస్తాయంటే, ఇప్పుడు మనం ఫస్ట్ చెప్తుంటాం. ఒక 10 మందికో, 20 మందికో, 30 మంది చెప్పేసరికి ఏమవుతుందంటే, వాళ్ళందరూ గూడా రిజెక్షన్స్ వాళ్ళు ఇచ్చేసరికల్లా ఏమవుతుంది, సాధించలేవనేసరికల్లా మనం అలా ఆగిపోయామనుకోండి. ఆగిపోతే ఏమవుతుందంటే, ఎప్పుడైనా సరే కలిసినప్పుడు వాళ్ళేమంటారంటే, నేను అప్పుడే చెప్పాను నేను. నేను నాకు తెలుసు అది అమ్మో! నువ్వు అప్పుడే చెప్పినప్పుడు నేను తీసుకొని ఉంటే, నాకేమన్నా అయ్యుంటే, అమ్మో! నీతో నేను నేను నేనింక ముందు జాగ్రత్త పడ్డది నయమైందని వాళ్ళు అనుకుంటూ ఉంటారన్నమాట. కానీ, ఇప్పుడు ఎప్పుడైతే మనం చెప్పామో, వాళ్ళు ఏ రోజుకైనా సరే, ఆ రోజు నేను చెప్పి వినుంటే, నేను ఆ పొజిషన్‌కి వెళ్ళేదాన్ని, ఆ పొజిషన్‌లో ఉండేదాన్ని, అలాంటి ఆరోగ్యాన్ని తీసుకునేదాన్ని అని ఎప్పుడైనా బాధపడే రోజు రావాలి కానీ, నేను ఆ రోజు చెప్పాను వాళ్ళు మీరు ఆగిపోయి ఉంటే నేను అప్పుడే చెప్పాను. నీ టైమ్ అంతా వేస్ట్ చేసుకున్నావని ఎప్పుడు భరించాలండి. వాళ్ళందరి మాటలు భరించాలి. మనం కొన్ని రోజులు చేసి ఆగిపోయామనుకోండి, అందరి చేత లైఫ్ లాంగ్ మనం అవమానాలు భరించాలి. లేదు ఒక కన్సిస్టెన్సీ వర్క్ దాని డెప్త్ ఏంటి మనకు తెలుసు. ఎట్లా ముందుకెళ్ళాలని సందేహాలన్నీ నివృత్తి చేసుకొని ముందుకు వెళ్తే, మనం సక్సెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే నో అన్న వాళ్ళందరూ గూడా మనకి బాధపడే రోజు రావాలండి. అది సక్సెస్ అంటే. ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి. ఇప్పుడు అందరూ వెళ్తున్నారండి దారి అన్నది. అందరూ జాబ్ అని, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అని వెళ్తున్నారు. అందరూ వెళ్ళే దారిలో వెళ్తే కిక్కేముంది? అదే ఒక ఇన్‌కమ్ తీసుకుంటాం. అదే ఫైనాన్షియల్ స్టేటస్‌లో ఉంటాం. కానీ ఇది ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ. ఒక పాసివ్ ఇన్‌కమ్ జర్నీ. ఒక పాసివ్ బిల్డింగ్. మరి అలాంటి వెళ్తున్నప్పుడు కొంత ఇబ్బందులనేవి తప్పనిసరి. ఈ రిజెక్షన్స్ అనేది కామన్ అన్నమాట. ఎప్పుడైతే వెళ్తామో అందరికంటే ది బెస్ట్‌గా మనం ఉంటాము. అలుపొస్తున్నా అనిపిస్తుంటది. బాధ అనిపిస్తుంటది. ఈరోజు ఇద్దరికి చెప్పాము, ముగ్గురికి చెప్పాము, ఈ వారం చెప్పాము, ఈ నెల చెప్పాము. బాధ అనిపిస్తుంటది. నిరాశ ఎదురైతుంటది. ఇన్‌కమ్ రాదు. ఆ వీక్‌లీ సేల్ కాదు. బాధ అనిపిస్తుంటది. అయినా ముందుకెళ్ళాలి. కలలి కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. కానీ ఈ సక్సెస్ 100% మనం తీసుకోవాలి. ఆ సక్సెస్‌ని మనం ఫస్ట్ చూస్తాం. దాని డెప్త్ ఏంటి తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం స్టార్ట్ అయితాం కాబట్టి, ఇవన్నిటిని గూడా లైట్‌గా తీసుకోవాలండి. లైట్‌గా తీసుకొని ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే సక్సెస్ అనేది మన సొంతం. ఎవరికి వారవు లోకంలో, ఎవరికి పట్టని శోకంలో,
నీతో నువ్వే సాగాలి ఎవరేని బాధ అనిపిస్తుంటది. అందరు నో అంటుంటారు. చేద్దాం అనుకుంటే వీళ్ళొస్తారు, వాళ్ళొస్తారు. నేను గూడా అనుకున్నాను. మా ఫ్యామిలీ అంతా మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఫ్యామిలీ అన్నమాట. ఒక్కొక్కరు చాలా హై పొజిషన్‌లో ఉన్నారు. ఒక్కొక్క దగ్గర రిప్రజెంటేటివ్స్ 1000 మందుంటారు. ఒక 5000 మంది. ఇది వినగానే మా వాళ్ళే ఇంతమంది ఉన్నారని చెప్పి నేను లాగిన్ అయ్యాను. కానీ వాళ్ళందరూ నో అన్నారు. నో అనగానే 1000 అయ్యేంత వరకి నా ఒక రింగ్ టోన్ అనేది ఈ పాట అనేది పెట్టుకోవడం జరిగిందండి. ఈ పెట్టుకున్న తర్వాత మా ఫ్యామిలీ ఎవ్వరు గూడా నన్ను టచ్ చేయలేదు. మా అమ్మ వాళ్ళతోటి, వాళ్ళతోటి, వీళ్ళతోటి అందరితో చెప్పి పంపించారు. అది తెలియదు లావణ్యకు. ఇన్ని రోజుల నుంచి ఇంట్లో ఉంది. తనకేం తెలియదు. మాట అంటే మాట్లాడనికి రాదు. నేనెప్పుడో చేసి నేను చాలా బిజినెస్ జేసి ఇలాంటియి నేను స్ట్రగుల్ అయ్యాను. కానీ చేయొద్దని చెప్పు. నా మాటగా చెప్పు అని జెప్పి చాలా వార్తలు మా అమ్మ, నాన్న ద్వారా, చెల్లెల ద్వారా రావడం జరిగింది. కానీ నేను వినలేదు. నా ఫ్యామిలీ గురించి నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌కి తీసుకెళ్ళాలి. ఏ కష్టాలు మన అమ్మ, నాన్న పడలేదా? ఇన్ని సంవత్సరాల నుంచి పడలేదా? నేను కూడా స్ట్రగుల్స్ ఇన్ని సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నాను గదా! నా పిల్లలకి నాకు బ్యూటిఫుల్ లైఫ్ ఇవ్వడానికి, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడానికి నేనెందుకు చేయగూడదు? అనుకోని నేను స్టార్ట్ అయ్యానండి. అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఒక్కో సమయంలో మనమే ఓదార్పు మనకు మనమే ఓదార్పు. మనమే స్టిక్ అవ్వాలి. మన ఫ్యామిలీలో గూడా చాలా మంది రిజెక్షన్ జేస్తారు. చెప్పలే కాదని, నీ వల్ల కాదని చెప్పలే. పొద్దున్న లేసి కూర్చుంటున్నావు ఏమి ఇన్‌కమ్ రావట్లేదని. ఇట్లా ఫ్యామిలీలో స్ట్రగుల్స్ అయితారు. ఇంకా పేరెంట్స్ అందరూ ఫస్ట్‌లో అన్నవాళ్ళే అండి. ఈరోజు నాకు అప్పనంగా ఏడికి వెళ్ళినా గాని నెట్ ఉందమ్మా. ఇక్కడ ల్యాప్‌టాప్ పెట్టుకొని టేబుల్ రెడీ జేసి, ఇప్పుడు కూర్చొని మాట్లాడు. ఇగో నువ్వు ఆ రూమ్‌లో వెళ్లి కూర్చో అని చెప్పడం. ఇట్లా నాకు సపోర్ట్‌గా నిలవడం జరుగుతుందండి. అప్పట్లో ఏంటి షాప్ వదులుకొని నువ్వు తిరుగుతున్నావు? ఏం పని నువ్వు చేసేదసలు? నీ పిల్లలు నువ్వు బతకలేరా? ఒక నెలకు రూ. 1,00,000 తెచ్చిపెడుతుంది ఈ షాపు. నువ్వెందుకు వదులుకొని తిరుగుతున్నావని అనడం వాళ్ళు లేరు మా ఫ్యామిలీలో. నా అమ్మ, నాన్న అవ్వచ్చు, మా అందరూ అవ్వచ్చు. కానీ ఈరోజు అప్పుడు ఆ ప్రొడక్ట్స్ వాడడానికి గూడా వాళ్ళు నో జెప్పారు. కానీ ఈరోజు వారానికి 3, 4 ప్రొడక్ట్స్ అనేది అడిగి మరీ తీసుకుంటున్నారు. మరి ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు సెపరేట్ రూము, ఒక నెట్ ఉన్న ఒక రూము, అక్కడ డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకుంటున్నారంటే చూడండి. వాళ్ళ సపోర్ట్ దొరికిందా లేదా? కొన్ని రోజులు ఓపిక పట్టిన తర్వాత నేనెప్పుడైతే సాధిస్తున్నాను అని ఎప్పుడైతే ఇన్‌కమ్ జూసారో అప్పుడు అన్నారు. ఫస్ట్‌లోనే వాళ్ళ మాటలాగి ఊకునుంటే అదే లైఫ్ నాకుండేది గదా! ఈరోజు ఒక వండర్‌ఫుల్ టీమ్ ఉండేది గాదు. ఒక ఇన్‌కమ్ తీసుకునేదాన్ని కాదు. ఈ బ్యూటిఫుల్ నేను చూసాను. ముందస్తుగానే మనం చూస్తాం గాబట్టి, మనం దాన్ని నమ్ముకొని వెళ్తూ ఉండాలి. అందరికీ నోలు వస్తూనే ఉంటాయండి. నేను ఒక 1000 పాంప్లెట్ పంచి ఇంటింటికి తిరిగి నేను చెప్పినాను. కానీ ఎవరు నో అన్నారు. ఆగిపోయుంటే ఆ రోజే అమ్మో! ఇది ఆగిపోయినుంటే ఈ స్ట్రగుల్స్ నేను ఎప్పటికీ భరించేయాలి. నా పిల్లల కోసం నేను కొంచెం సాక్రిఫైస్ చేసైనా సరే, ఒక పాసివ్ బిల్డింగ్‌ని నిర్మించాలని ఎప్పుడైతే సంకల్పం పెట్టుకున్నానో, అదే సంకల్పం నన్ను నడిపిస్తుందండి. ఏ రోజు ఏమన్నా బాధ అనిపించా ఎంబటే నా పిల్లల్ని గుర్తు చేసుకుంటాను. ఇంకంతే. నన్ను అసలు ఆపేదనేది లేదింక. ఇంకా ఉంది. బలము నువ్వే, మనకు మనమే బలమవ్వాలి. మనము డిసిషన్ తీసుకున్నాం గాబట్టి. బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే. ఈ ఆట మనదే. మనమే సక్సెస్ అవ్వాలి. రేపు మనకే చప్పట్లుంటాయండి. నారు నువ్వే, నీరు ఈ నువ్వు. నారు ప్రోగ్రామ్స్‌కెళ్ళి నారు పోసుకోవాలనమాట. ప్రోగ్రామ్స్‌లో కూర్చొని నారు పోసుకోవాలి. ఓట్ చేసుకోవాలి. ఇవి నారు పోసుకున్నట్టనమాట. మనం వర్క్ చేయాలి. అది ఇవన్నీ గూడా అనమాట. దానికన్నీ గూడా నారు పోసుకున్నట్టు. నువ్వే, కోత నీకే, పైరు నీకే. సక్సెస్ నీకే. నీకే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నీకే చప్పట్లు. నింగిలోన నీకే లగ్జరీ లైఫ్. తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసి. ఒకరోజొచ్చే వానకి అంత నల్లగా అవుతేనే వర్షం పడుతుంది. ఇక్కడ గూడా అంతే రిజెక్షన్స్ ఫేస్ చేసుకొని ఎప్పుడైతే ఓపిక నశిస్తుందో, ఆ రోజు అప్పుడు ప్రయత్నం చేసే ప్రయత్నాలనేది వండర్ అండి. అప్పుడొచ్చే ఒక వీఆర్ స్టార్ అవ్వచ్చు, స్టాట్యూట్ అవ్వచ్చు, ఎగ్జిక్యూటివ్ అవ్వచ్చు. నేను నీ టీమ్‌కి నీవే బలమవ్వాలి. నీ కోసం స్టార్ట్ చేసుకున్నాం. ఇది అప్లైన్ బిజినెస్ అనుకుంటారు. కానీ మన బిజినెస్ మన కోసం మనం చేసుకోవాలి.
మన ఒక పట్టుదల చూసి సీనియర్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తుంటారు. టీమ్ నీ పట్టుదల చూసి వచ్చి పక్కన నిలబడి నిన్ను సక్సెస్ చేస్తారు. గీలోన తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను. అంత ఇక మొత్తం ఆగిపోయే టైం వచ్చినప్పుడు ఇక అప్పుడు డిసిషన్ తీసుకుంటాం కదా! అంత స్ట్రాంగ్ ఉంటాం అన్నమాట. ఫుడ్ విషయంలో గానీ, మెడిటేషన్ విషయంలో గానీ, ఏ విషయంలో గానీ అప్పుడు స్ట్రాంగ్ ఇది ఇప్పుడు స్టార్ట్ చేశానంటే ఇంక ఆగేది లేదు అంటుంటారు కదా! ఇప్పటిదాకా టైం అయిపోయింది, స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా కాదు, ఈ విధంగా చేయాలని ఎప్పుడైతే మనసులో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వెంటనే దూకేసి స్టార్ట్ చేసేసేయాలి. చేసేస్తే ఇంక మిమ్మల్ని ఆపేదైతే ఎవరు ఉండరండి. ఒక ఉదయం ముందర చీకట్లు, ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడమన్నది మామూలు, ఎవరేమి మామూలండి అవన్నీ గూడా. ఎందుకు మామూలు? ఇవన్నీ రిజెక్షన్స్ ఫేస్ చేస్తేనే గదండీ! రేపు నీ టీమ్‌కి ఏం చెప్పుకుంటావు? ఏది స ఏది రిజెక్షన్ గాకుండానే అడిగినోళ్ళల్లా ఐడీ ఇయ్యడము, ప్రొ చెప్పినోళ్ళల్లా ప్రొడక్ట్ కొన్నారనుకోండి, నీకెట్లా ముందుకెళ్ళాలని ఏ విధంగా తెలుస్తుంది? వాళ్ళందరూ ఎవరు నో అన్నారని చెప్తేనే గదా! ఇప్పుడు సీనియర్ టైమ్ ఎందుకు విలువైందిగా మారింది. గోల్ సెట్టింగ్ మీటింగ్ గానీ, వారపు అవర్ గానీ, ఎగ్జిక్యూటివ్ మీటింగ్ గానీ, లీడర్స్ మీట్ గానీ, ప్యాసింగ్ స్టెప్స్ గానీ, ఎందుకు విలువైందిగా మారింది అంటే, అంతకంటే ముందు సార్ వాళ్ళంతా గూడా అవన్నీ చేసి, ఎలా చేస్తే సక్సెస్ అవుతారు, ఎలా ముందుకెళ్ళాలి అనేది ఫైనల్ ఒకటి తీసుకురావడం జరిగింది. అది జస్ట్ ఫాలో అయితే ఇక్కడ సక్సెస్ అవుతాం అంతే సింపుల్. అందుకనే ఇప్పుడు ఇన్విటేషన్‌లో జాగ్రత్తలు చెప్తుంటారు. సార్ అంటుంటారు ఏమంటుంటారంటే, అందరేమేంటంటే వివా స్టార్ట్ గానే అందరికి ఏం చెప్తుంటామంటే, వాళ్ళకి వీళ్ళకి అందరికి చెప్పేస్తుంటామనమాట. ఇట్లా ఒక 3000 ఒక 100 ప్రొడక్ట్ ఉంది. ఇట్లా లాగిన్ అవ్వాలి. 4 ప్రొడక్ట్‌లతోటి ఇట్లా అని చెప్తూ ఉంటారనమాట. ఇట్లా జూమ్ మీటింగ్ యాడ్ కావాలి. ఇవన్నీ చెప్తూనే ఉంటారనమాట. అలా చెప్పడం అనేదేంటంటే గొంతు పిసకడం లాంటిది. ఒక ప్రాపర్ ప్రాస్పెక్టింగ్ జేయడము, ఇన్విటేషన్ తీసుకోవడము అనేది చేస్తే ఖచ్చితంగా 100% ఇందులో సాధించాలనేదేం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము డైరెక్ట్‌గా చెప్పేసామనుకోండి. చెప్పేస్తే ఏమవుతుంది అంటే, వాళ్ళు ఒక 3 రకాల పీపుల్ ఉంటారండి బయట. అనారోగ్యం లేని వాళ్ళు, అనారోగ్యం ఉన్నవాళ్ళు, డబ్బు అవసరం ఉన్నవాళ్ళు. డబ్బు అవసరం అందరికీ ఉంటది. డబ్బు కోసం సమయం ఇచ్చేవాళ్ళు, పనిచేసేవాళ్ళు ఎవరు? ఇక 3 రకాల కేటగిరీలు ఉంటారండి. అయితే వాళ్ళకి ఏ విధంగా ఇన్విటేషన్ ఇవ్వాలి అంటే గనక, ఎలాంటి అనారోగ్యం లేని వాళ్ళకి, అమ్మా ఈరోజు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలొస్తున్నాయి గదా! ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉండడానికి ఒక హెల్త్ అవేర్‌నెస్ గురించి ఇవ్వడానికి ఒక 10 నిమిషాలు సమయం ఇవ్వండి. ఎందుకు అనారోగ్యాలొస్తున్నాయి? రాకుండా ఎలాంటి ఎట్లా ముందుకెళ్ళాలి? అంటే రాకుండా ఎలా మనము ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే ఒక విషయాల పట్ల చక్కని అవగాహన కలిగించడానికి మా ఫ్రెండ్ ఉన్నారని చెప్పి సమయం తీసుకోవాలి. వాళ్ళు చెప్పగానే ఏమంటుంటారంటే, "ఏంటి చెప్పు లావణ్య నువ్వే చెప్పొచ్చు గదా!" అంటుంటారు. అనంగానే మనం ఐపల్స్ అని చెప్పేస్తాం. ఎంత రేట్ అనంగానే 3000 ఒక్కందంట. అంటే చూడండి. ఇంక అక్కడనే మీరు గొంతు నుర్మలం లాంటిదనమాట. ఎప్పుడైతే ఆ విధంగా చెప్పేసామో వాళ్ళు వినరు. సమయం ఇవ్వరు. ఎప్పుడైతే చెప్పకుండా మనం టైం తీసుకున్నామో, ఏ విధంగా టైం తీసుకోవాలి అంటే, అమ్మా నీకు చాలా విలువైన సమాచారం ఇస్తాను. ఈరోజు అనారోగ్య సమస్యలనేది ఏజ్‌తో సంబంధం లేకుండా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆరోగ్యం గురించి అవగాహన ఫ్రీగా ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పాలి. అంటే అక్కడ కంపెనీ పేరు గాని, ప్రొడక్ట్ పేరు గాని, రేట్ గాని రాకపోతే వాళ్ళు సమయం ఇవ్వడం జరుగుతుంది. 1 మినిట్‌లోనే మన యొక్క ఇన్విటేషన్ అనేది పూర్తవ్వాలి. అయిన తర్వాత వాళ్ళు ఎన్ని సార్లు అడిగినా సరే, ఏ టైంలో ఫ్రీ ఉంటావని అడగాలంతే. రేపా, ఎల్లుండా అని అడగాలి. ఎల్లుండికే అంటారు. పొద్దున్న, సాయంత్రం అనాలి. సాయంత్రమే అంటారు. 4 5 అనాలి. 5 అంటారు. ఆ టైంలో టైం ఫిక్స్ చేసుకొని, వాళ్ళకున్న నీడ్‌ని బట్టి మన సీనియర్ దగ్గర టైం తీసుకొని, అక్కడ వీడియో ప్రజెంటేషన్ గనుక చేయగలిగితే 100% సక్సెస్ అవుతామండి. ఎలా ఇప్పుడు మనము చెప్పకుండా అట్లా టైం తీసుకోవడం అనేది ఇప్పుడు అదొకటి. అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఏమి చెప్పాలి అంటే, అమ్మా ఇన్ని రోజుల నుంచి సఫర్ అవుతున్నావు గదా! అట్నుంచి నువ్వు అనారోగ్యం నుంచి బయటపడే మార్గం ఉంది. నువ్వు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వమ్మా. చాలా విలువైన సమాచారాన్ని నేను నీకిస్తానని చెప్పి సమయం తీసుకోవాలి.
ప్రొడక్ట్ గాని, రేట్ గాని, కంపెనీ పేరు గాని రాకూడదు. ఆ విధంగా మీరు సమయం ఇప్పుడు నేను చెప్పిన విధంగా రేపా, ఎల్లుండా అని అడిగి, పొద్దున్న, సాయంత్రం అడిగి, సా సెకండ్ టైమ్‌ని మనం ఫిక్స్ చేసుకుంటే 100% అక్కడ వీడియో ప్రజెంటేషన్ గనక చేస్తే 100% సక్సెస్ అవుతది. విన్న తర్వాత ఏమవుతుంది అంటే, మనం ఇప్పుడు అట్లా చెప్పడం అనేది మోసం కాదా అని అనిపిస్తుంటుంది అందరికి. కానీ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్‌గా, మీ ఫ్రెండ్స్‌గా, ఒక కొలీగ్స్‌గా, ఒక నైబర్స్‌గా వాళ్ళకి ఒక వినే అవకాశమైన ఆరోగ్యం గురించి తెలుసుకునే అవకాశం ఇవ్వండి. అలా ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, వాళ్ళు తెలుసుకుంటారు. ఏదో ఒక రోజు అనారోగ్యం రాకపోదా? ఏ రోజు ఫైనాన్షియల్ స్ట్రగుల్ రాకపోదా? ఆ రోజు మీరు గుర్తుకు రావడం జరుగుతుంది. లేదు వాళ్ళ ఇంటి పక్కకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? వాళ్ళకేమన్నా ప్రాబ్లమ్స్ వచ్చాయా? లేదంటే ఏమైనా టెస్టులు రాసారా? ఒక 4, 5 వేలు అవుతున్నాయా? ఆ రోజుకైనా మీ పేరు గుర్తుకొచ్చి మీకు కాల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గోప్యంగా ఉంచైనా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఏ రోజుకైనా మనకి అక్కడ కస్టమర్ గాని, మనొక టీమ్ మేట్ గాని అయ్యడానికి 100% అవకాశం ఉంది. లీడ్స్ గాని ఇవ్వడానికి 100% అవకాశం ఉంది. కాబట్టి మనం చెప్పకుండా తీసుకోవడం అనేది వాళ్ళకు మేలు, మనకు మేలనమాట. ఈ విధంగా జాగ్రత్త పడితే 100% మనము సక్సెస్ అవ్వొచ్చనమాట. ఇక్కడనే ఫెయిల్ అవుతూ ఉంటాం అందరం గూడా. సార్ ఒకటి వండర్‌ఫుల్ వీడియో తోటి నేను క్లోజ్ చేస్తాను సరే, సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు కదా, చెప్పకుండా దాచడం అనేది ఏంటి? అంటే అంటే మన ప్రొడక్ట్ గురించి గాని, రేట్ గురించి గాని, కంపెనీ గురించి గాని చెప్పకుండా ఒక హెల్త్ అవేర్‌నెస్ గురించి గనక మనం సమయం తీసుకుంటే, వాళ్ళకి అవేర్‌నెస్ ఇచ్చిన తర్వాత ఎప్పటికైనా సరే వాళ్ళకి యూజ్ అవుతుంది. వాళ్ళు అడుగుతారు, చెప్పాల్సిన తీసుకుంటారనేసి విధానమే ఇది. మనం చెప్పకూడదు ఏదో చెప్పట్లేదు, చెప్పాల్సిన విధానమే ఇది. వాళ్ళకు తెలియజేయాల్సినటువంటి దాన్ని తెలియజేయడం అనే దానికి అది ఒక నేరం కాదు, పెద్ద ఘోరం కాదు. వాళ్ళకి తెలియాలి. శ్రీకాంత్, నువ్వు ఏమని ఇన్విటేషన్ ఇస్తున్నావు? సార్ గుడ్ మార్నింగ్ సార్. Hmm. సార్ ఇట్లా హెల్త్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది. మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు ఏం కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ హెల్త్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది, రండి వినండి అని చెప్తున్నాను ఇది సార్. మంచిదే కదా. మంచిదే సార్. పెట్టడం ఏంటి? ఇద్దరు చెప్పాను సార్, ఇద్దరు సక్సెస్ఫుల్ గా విన్నారు. బాగా దాచిపెట్టడం ఏంటి? అవును సార్. మీ మాటల్లో నీరసం అనేది అసలు అది దానికి సూటబుల్ కానే కాదు. మీరు ఇప్పటిదాకా అవును చెప్పారు. సార్. ఓకే, సూటబుల్ కానే కాదు. మనము ఆరోగ్యం గురించి ఎందుకు అని అంటే, వీవా గురించి తెలియదు కాబట్టి, పల్స్ గురించి తెలియదు కాబట్టి, కాఫీ గురించి ఐ కాఫీ అంటే బ్రూ కాఫీ అనుకుంటాడు కాబట్టి, మనం ప్రొడక్ట్ గురించే చెప్తున్నాం. ప్రొడక్ట్ గురించి చెప్పకుండా ఉండడం ఏంటి అసలు? కానీ చెప్పాల్సిన పద్ధతిలో చెప్తున్నాం. దాచిపెట్టట్లేదు ఏది కూడా. దాన్ని ఏదో ఎంజాయ్మెంట్ మజా డ్రింక్ లాగా అనుకుంటాడేమో. ఏది పల్స్. ఇన్నాళ్ళు వస్తున్నటువంటి వాళ్ళకి క్లారిటీ లేదు చాలా మందికి వెల్నెస్ ప్రొడక్ట్ గురించి. ఇప్పటిదాకా సమాజంలో న్యూట్రాసిటికల్ అంటేనే క్లారిటీ లేదు. అలాంటి వాళ్ళకి ఏమాత్రము అవగాహన లేకుండా ఇన్విటేషన్ ఇచ్చి దాని కాస్ట్ గురించి దాని గురించి చెప్పడం స్టార్ట్ చేస్తూ ఉంటే, వాళ్ళు కూడా ఏ ఘాటిని కడతారంటే, ఇప్పటిదాకా సూపర్ మార్కెట్ లో ఏ ప్రొడక్ట్ ఉన్నాయో ఆ ఘాటిని కడతారు మనల్ని కూడా. ఆ బ్రూ కాఫీనో లేకపోతే ఇంకొక మజానో ఇలాంటి ప్రొడక్ట్లు చాలా ఉన్నాయంటారు చూసారా, వాటి ఘాటిని కడతారు. యాంటీ ఆక్సిడెంట్ వాల్యూ తెలియదు. మనం తీసుకునేటువంటి ఫుడ్డే మనకు శాపంగా ఎలా మారుతుంది గ్లూకోజ్ ని పెంచి అనేది తెలియదు అది. ఓకేనా? అది కాదు లావణ్య గారు, అంత పర్ఫెక్ట్ గా చెప్పారు. కానీ ఈ మాట మాత్రం అసలుకి మన దగ్గర నుంచి మనం దాచడమే ఉంది. ఆ పదమే రాంగ్ అది. వాళ్ళు చెప్పాల్సిన తీరులో మీరు ప్రొడక్ట్ అనగానే ఏమంటారంటే, ఇవి చాలా వాడామని అదే మీరు మంచి అంటారనమాట. కాబట్టి హెల్త్ గురించి అవేర్‌నెస్ ఇస్తామని చెప్తే, ఆ విధంగా అసలు మనం చెప్పాల్సిందే అది. హెల్త్ గురించి చెప్పడము, అది హెల్త్ గురించి చెప్పడం అనేది అబద్ధమా? కాదు కదా.
మీరు ప్రొడక్ట్ అని అంటే ఇది టాటా పల్స్, టాటా కాఫీ అని అంటే దాని గురించి, టాటా గురించి తెలుసు కాబట్టి అందరికి ప్రొడక్ట్ గురించి చెప్పొచ్చు. ఓకే, ముందు మీరు హెల్త్ మీద అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యము. అప్పుడు వాల్యూ, దేని వాల్యూ తెలిసి వస్తుంది? పల్స్ వాల్యూ తెలుస్తుంది, కాఫీ వాల్యూ తెలుస్తుంది. ఓకే, లేకపోతే ఇప్పటిదాకా మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్లు ఏదైతే ఆరోగ్యం బేస్డ్ గా లేవో, లేదైతే అనారోగ్యం వచ్చిన తర్వాత మందుల బేస్డ్ గా ఉన్నాయో అట్లా అయిపోతుంది. ఓకే, ఈ చిన్న సవరణ అనేది మీ అందరికీ ముఖ్యం. మీ అందరికీ, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ, వింటున్న వాళ్ళందరికీ ఈ క్లారిటీ అవసరం. ఓకే, మనము ఎందుకు ఫస్ట్ హెల్త్ గురించే ఓపెన్ చేయాలి? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో నా స్కూల్లో జాయిన్ అయితే ఇది కేవలం అమ్ముకోవడానికి స్కూల్, విద్యను అమ్ముకునే స్కూల్ కాదు, మీ పిల్లవాళ్ళలో నైపుణ్యాలు పెంచే స్కూలు. ఓకే, ఒక విద్య అనేది ఎందుకు ఉందో ఆ విద్యను అందించడమే మా లక్ష్యం అని చెప్పుకుంటారా లేదా వాళ్ళు? మరి అది వాళ్ళ ప్రొడక్ట్ని దాచిపెట్టడమా, ఫీజుని దాచిపెట్టడమా? అది ఫీజు యొక్క వాల్యూని పెంచడం, అంతేనా? మీ ప్రొడక్ట్ కి ఇంత కాస్ట్ ఎందుకు ఉంది అన్నది ఆ స్కూల్ యజమాని చెప్పుకోగలగాలి. నా స్కూల్లో ఈ విధంగా ఉంటాయి యాక్టివిటీస్, కోకరిక్యులర్ యాక్టివిటీస్, కానీ నా స్కూల్లో ఎటువంటి విద్యకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తాం మీ పిల్లవానికి అని ఏ విధంగా అది చెప్పుకోవడము, దానికి ఎందుకు అంత కాస్ట్ ఉందని చెప్పుకోవడము, అది ఇక్కడ మనము ఆ యొక్క వెల్నెస్ గురించి, న్యూట్రాసిటికల్ గురించి చెప్పడము. ఓకే, ఇది మనం కాస్ట్ గురించి ఫస్టే చెబితే దాని వాల్యూ తెలియకుండా పోతుంది. అందుకనే ముందు వాల్యూ తెలియచేయడము. అర్థమైందా? అర్థమైన వాళ్ళు తమ్మి పెట్టి ఇది విషయం లేదు. ఏదో దాన్ని దాచిపెట్టడం కాదు, దాని వాల్యూ పెంచుతున్నాం మనం. ఈ చిన్న సవరణ, నాకు ఇది అడ్జస్ట్ కాలే ఆ యొక్క పదం అసలుకి. రైట్. సో ఈ రోజు ఇంకో వీడియో ఏంటిది మేడం? ఇప్పుడు చెప్పండి ఆ వీడియో. సంథింగ్ పోస్ట్ ఇవ్వండి సార్. ఒకటి తెలుగులో ఇంకొక నేమ్ ఉంది కదా సార్, తన కోహోస్ట్. నేను హ్యాండ్ రైస్ చేస్తాను. రైట్, దీనికా? ఓకే ఓకే, రైట్ డియర్ ఫ్రెండ్స్. మేడం గారు ఏదైతే మన చంద్రబోస్ గారు, నేను మొన్నటి నుంచి ఇదే వీడియోని ప్లే చేయాలనుకుంటున్నాను. మేడం గారు అది ప్లే చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్, మంచి బూస్టింగ్ విషయం అది. ఎవరైతే వాయిదాలు వేస్తూ ఉంటారో ప్రతి చిన్నదానికి మొబైల్ రూపంలో ఉంది. ఏది సెర్చ్ చేసినా క్షణంలో దాని వివరాలు ఇంటర్నెట్ సాయంతో మీ ముందు ఉంటాయి కదా. కానీ ఇంటర్నెట్ని కనెక్ట్ అవ్వాలి అంటే వైఫై అయినా ఉండాలి, లేదా మొబైల్లో డాటా అయినా ఉండాలి. మీరే కనుక మొబైల్ అయితే, ఇంటర్నెట్ విశ్వం అయితే, మిమ్మల్ని విశ్వంతో కనెక్ట్ చేసే ఒకే ఒక్క దారి మెడిటేషన్. మరి ఎంత ఫాస్ట్గా కనెక్ట్ అవుతారనేది మీ ఫ్రీక్వెన్సీ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అక్కడ వీడియోలో మనకి మొబైల్ అనేది మన చేతిలో ఉంది కదండి, అంటే విశ్వం ఉంది. మనము మొబైల్ అనుకుంటే, విశ్వము ఇంటర్నెట్ అనుకుంటే, మనకి ఏది కావాలో అది క్లిక్ చేసుకుంటే వస్తుంది కదండి. మరి దానికి వెళ్ళే సాధనం ఏంటి అంటే మెడిటేషన్ అన్నమాట. మనం ఎప్పుడైతే సైలెన్స్లో కూర్చుంటామో మనకి ఏదైతే అవసరం అన్నీ కూడా ఇవ్వడానికి నేచర్ అప్పనంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మనమైతే ఏదైతే ఎక్కువ సార్లు కోరుకుంటామో 100% తీసుకొస్తుంది. మనకి ఏది కావాలంటే అది ఇవ్వడానికి నేచర్ రెడీగా ఉంది. మనం ఏదైతే మొబైల్లో క్లిక్ చేస్తే ఏది కావాలంటే అది వస్తుందో 100% రావడం జరుగుతుంది. దానికి ఏకైక సాధనం మెడిటేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. గుడ్. మేడం గారికి ఒకసారి మనం థ్యాంక్స్ చెప్దాము. మంచి టాపిక్, ప్రతి ఒక్కరం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మధ్యలో ఇంటరప్ట్ చేసి మరీ చెప్పినటువంటి విషయం, అక్కడనే తేల్చి చెప్పేసిన విషయం ఏంటంటే, మనము అది దాని కాస్ట్, అమ్మో అంత కాస్ట్, తాగి తిని పడేసేదానికి ఎందుకు అంత కాస్ట్ అన్నటువంటి ఈ లోకానికి ప్రాబ్లం వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే, హాస్పిటల్ ఉంది, చిన్న చిన్న మందులు ఉన్నాయి. మొన్న సార్ చెప్తున్నారు, కృష్ణయ్య సార్, వాళ్ళ కొలిగి అంటుందంట, ఏమంటుందంటే
ఏముంది సార్ 3 రూపాయలు టాబ్లెట్, థైరాయిడ్కి ఎందుకంత భయపడుతున్నారు, టాబ్లెట్ ఉంది కదా అనే ధైర్యం. ఇది సమాజం. సరే ఆమెకుంది, 40 ఏళ్ళ ఆవిడకు ఉంది, 4 ఏళ్ళ బాబుకి ఏముంది, అవే టాబ్లెట్లు రెడీగా ఉన్నాయా? పరిష్కారం ఆమె అదే తయారు చేసి పెట్టిందా? లేదు, అన్సార్ సార్ ఇంకోటి తయారు చేసి పెట్టాడు, న్యూట్రాసిటికల్. ఇంట్లో కూల్ డ్రింకులు, నూడిల్స్ ఇవి కాదు వంటింట్లో ఉండాల్సింది, న్యూట్రాసిటికల్ ఉండాలి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. 2 రోజులకు ఒకసారి తీసుకున్నా పర్లేదు, కానీ అంత యాంటీ ఆక్సిడెంట్స్ లోపలికి వెళ్ళాలి. మనకు ఔషధంలా ఉపయోగపడే ఆహారాన్ని తయారు చేశారు అన్సార్ సార్, ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి. కొన్ని కోట్ల రీసెర్చ్ పడుతుందంట క్లినికల్ ట్రయల్స్ చేయడానికి. నిన్న ఎగ్జిక్యూటివ్ మీట్ లో సార్ చెప్తున్నారు, ప్రొడక్ట్ మేనేజర్ గారు, కొన్ని కోట్లు. ఇంతవరకు నేను చూడలేదు ఇటువంటి. తను చండీగఢ్ నుంచి. మన దాంట్లో ఉండేటువంటి క్వాలిటీ వర్క్ ని చూసి ఇంట్రెస్ట్ గా వచ్చారంట తను సర్వీస్ ఇవ్వడానికి. 1కి 4 సార్లు అభిలాష్ సార్ని అడిగి చెక్ చేసుకొని, ఇది మన యొక్క ప్రొడక్ట్ వాల్యూ. సో ఆ ప్రొడక్ట్ గురించి మనము ఇంకా ఎక్కువ ఏం చేస్తున్నారంటే లింకులు పెట్టేసి ఫోన్లలోనే చెప్పేది. నేను చెప్తున్నాను సార్, అవ్వట్లేదు. ఈడ ఎగ్జిక్యూటివ్లు డైమండ్లే ఎంత జాగ్రత్తగా చెప్పాలని ఒకటి చూపిస్తారు. ఎందుకంటే బిజినెస్ అనగానే వాళ్ళకి ఏం అర్థం కాదు. బిజినెస్ అంటే ఇంకేదో పెట్టుబడి పెట్టి చేసేది. నాకేం టైం ఉంది. ఇప్పుడు ఒక మహిళ తనే ఇంట్లో ఉండి చేస్తున్నాను, జస్ట్ ఇంట్లో ల్యాప్టాప్ పట్టుకొని నేను ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను ఎవ్రీ మంత్ అని. 25 లక్షలు సంవత్సరానికి 1 లక్ష ఎట్లా కూడా పెట్టాలని అందరూ ట్రై చేస్తున్నారు, చిట్కాలు చెప్తున్నారు. సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఎట్లా కూడా పెట్టాలి. అలాంటిది 5 సంవత్సరాల్లో 25 లక్షలు సంపాదించింది మేడం. ఇప్పుడు మోటివేటర్స్ అందరూ కూడా చెప్పేదానికి మరి వివో ఆపర్చునిటీ ఎంత గొప్పది. ఓకే, సో మనము తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి అని అంటే, మన నేమ్ లిస్ట్ ని వేస్ట్ చేసుకోకూడదు. బిజినెస్ గురించి అందరికీ ఏం అర్థం కాదు వెంటనే బిజినెస్ చేయండి అని అంటే. అందుకనే చెప్పేది జాగ్రత్తగా చెప్పండి అని. మన కంపెనీ గురించి ఇంకా అందరికీ తెలియదు, డైరెక్ట్ సెల్లింగ్ గురించి అందరికీ తెలియదు. అలాంటప్పుడు ఏ గొలుసో చైనో ఏదో ఒకటి అనుకుంటూ ఉంటూ వాటి ఘాటిన కడతాడు. కాబట్టి దయచేసి ఏమో మీ దాంట్లో హరిప్రసాద్ కూడా అసలు దాన్ని దూరం పెట్టిన వ్యక్తే, కొంచెం చికాకు పడ్డ వ్యక్తే నాకు చెప్పడానికి వచ్చిన వ్యక్తి మీద. మరి ఇప్పుడు నేను ఎంత 100% నా జీవితాన్ని అంకితం చేశాను వివాకి. మరి నేను కూడా మొదట్లో రిజెక్ట్ చేసిన వ్యక్తినే కదా. నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి స్కూల్లో చదువుకున్న వ్యక్తి ఇది చేస్తున్నాడని తెలిసినప్పుడు అప్పుడు నేను దానికి స్మూత్ గా కనెక్ట్ అయ్యాను, లేకపోతే కనెక్ట్ అయ్యేవాని కాదు. తెలిసిన వ్యక్తి ఉంటే అప్పుడు 4 మాటలు అడగడం ద్వారా, అది కూడా నాకు కాఫీ ఇష్టం కాబట్టి అలా కనెక్ట్ అవ్వడం జరిగింది. ఆయుర్వేద అంటే ఇష్టం కాబట్టి అట్లా స్మూత్ గా కనెక్ట్ అవ్వడం. అంతేగాని బిజినెస్ అంటే కనెక్ట్ అయినటువంటి వ్యక్తి ఎవరైనా అంతే. నేను ఆరోగ్యం కోసం వచ్చాననే చెప్తారు. ఎవరైనా అడగండి, ఇప్పుడు ఎవరినైనా ఫస్ట్ ఎవరినైనా సరే షేరింగ్ అడగండి, ఆరోగ్యం గురించి వచ్చాను అని. అంటే బిజినెస్ అని అంటే పెద్ద అదేదో తక్కువ భావన అని కాదు. ఇందులో సత్యం ఉంది కాబట్టి నేను వచ్చాను అని చెప్తున్నాను అన్నట్టు అర్థం. ఆరోగ్యం గురించి వచ్చానంటే మీరు అనుకునేటువంటి ఆరోగ్యం ఇందులో ఉంది అని వాళ్ళ షేరింగ్. కొంచెం దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, ఎక్కడ కూడా దాని కాస్ట్ అంత ఎందుకు అనుకున్న వాళ్ళకి మీ యొక్క ప్రెజెంటేషన్ చూస్తే, మీ యొక్క వెల్నెస్ బాస్కెట్ లో మీరు చేసే ప్రెజెంటేషన్ చూస్తే అర్థమవుతుంది. దీనికి ఇంత కాదు. ఇప్పుడు మన వాళ్ళే వాళ్ళ ఇంట్లో వచ్చినటువంటి మార్పును చూసి దీనికి 30,000 పెట్టినా నష్టం లేదనే వాళ్ళు ఉన్నారు. 30,000 పెట్టినా కానీ దొరకదు, ఇది డాక్టర్తో సమానం అన్న వాళ్ళు ఉన్నారు, తెలుసా. ఒకసారి అర్థం చేసుకోండి. చలో, ఈరోజు ఎంతో మంచి బూస్టింగ్ ఇచ్చిన విషయాలు నేను కొంచెం మేడం గారు చెప్పింది మీకు ఇంకా బాగా కనెక్ట్ అయ్యేది. చెప్పిన తర్వాత మనీ మెడిటేషన్ చేద్దాము. దీనికి మనమే ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. మన మాటలే మనకు ట్రైనింగ్ ఇస్తాయి. ఎదుటి వాళ్ళు టీచర్ మాటలు, అమ్మ మాటలు మనకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాయి. రోజు నాన్న మాటలు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ మాటలు ట్రైనింగ్ ఇస్తాయి. TV9, ABN అందరి మాటలు దీనికి ట్రైనింగ్ ఇస్తుంటాయి. పాపం దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ యొక్క మన బేబీని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, సావాసం అటు ఇటు పోకుండా. దీన్ని
చూడండి, ఎవరికి ఇది బాగా ఉపయోగపడతాయి మాటలు, ఇది వాయిదా వేసే మనస్తత్వం ఉన్న వాళ్ళకి, కొంచెం ముందుకి జరిపేస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి డల్ అయ్యే వాళ్ళు, కొంచెం రిజెక్ట్ వచ్చినా కూడా, అంటే నాకు సంబంధించిన ఫ్రెండ్స్ దీన్ని ఒప్పుకోవట్లేదు అని అంటే అయితే నాకు ఇప్పుడు చెప్తున్న సీనియర్ల కంటే వీళ్ళే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. నాకు చెప్తున్న సీనియర్ ఈ కంపెనీ వాళ్ళే కంటే కూడా నా వాళ్ళే కరెక్ట్, దీన్ని ఇది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవట్లేదు కాబట్టి, వాళ్ళకి ఇది నప్పట్లేదు కాబట్టి, వాళ్ళకి ఇది నచ్చట్లేదు కాబట్టి, ఇది వాళ్ళు కాస్ట్ ఎక్కువ ఉంది అన్నారు కాబట్టి, వాళ్ళు ఏమని డిసైడ్ అవుతారు, దీస్ పర్సన్స్ ఆర్ రాంగ్, దీస్ పర్సన్స్ ఈజ్ రైట్, అట్లా అలా అనుకుంటారు. అలా ప్రతి చిన్న విషయానికి అటు ఇటు అయ్యే వాళ్ళకి ఇప్పుడు ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు వాళ్ళు ఈ మాటలు వింటే అప్పుడు క్లారిటీ వస్తుంది, విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్ అని. ఆ వివేక శక్తి ఉదయిస్తుంది. మేడం గారు ఇప్పుడు ఈ ప్రోగ్రాం వల్ల చీత్కారాలు ఎట్లా వచ్చాయి, ఇంట్లోంచి వచ్చాయని చెప్పలేదా మేడం? రెండవది, తన డ్రీమ్స్ అంటే ఇన్కమ్ సంపాదించడం అనేటువంటి డ్రీమ్ తీర్చేది ఈ అవకాశమే అని గుర్తించని వాళ్ళకి తెలుస్తుంది, ఉపయోగపడుతుంది. నా యొక్క డ్రీమ్ సంపాదించే డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని తీర్చేటువంటి అద్భుత అవకాశం వీవానే అనేటువంటి విషయం తెలియని వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రాం ఒకటి, వాయిదా వేసే మనస్తత్వం. రెండు, ప్రతి చిన్నదానికి వెంటనే తనకు తానే నేనే నెగిటివ్ ఏమో, నా వాళ్ళే నెగిటివ్ ఏమో అని అనుకునే వాళ్ళు, నేను తీసుకున్న నిర్ణయమే రాంగ్ ఏమో అని అనుకునే వాళ్ళకి. ఇంకొకటి, నా డ్రీమ్ ఏదైతే ఉందో, నా లిక్విడ్ క్యాష్ ఇన్కమ్ ని తయారు చేసుకోవడం, సంపాదించుకోవడం. యూట్యూబ్ పెట్టి కూడా వంటల గురించి చెప్పుకుంటూ కూడా సంపాదిస్తున్నారు. డిజిటల్ మానియా, ఓకే, డిజిటల్ ఎరా వచ్చింది. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ 10 నిమిషాలు జాగ్రత్తగా వినండి, వీళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇటువంటి మనస్తత్వం మనకి ఏదైనా ఉంటే, ఆ మూడో క్లారిటీ ఏది, నాకు ఇన్కమ్ ఇప్పించేది ఇదే, సరి అయినది, యజమాని 100% రైట్, ఈ కంపెనీ పెట్టిన వ్యక్తి 100% రైట్. ఇక మన లీడర్షిప్ ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, అంతే, జాగ్రత్తగా ఉండాలి. డిఫరెన్స్. ఇప్పుడు ఒక్క చిన్న ప్రశ్న మీరు చెప్పండి, అతను అన్ని ప్రయత్నాలు చేయడానికి, అతను లాస్ట్ కి మంకు పట్టి గెలవడానికి కారణం ఏంటి? హ్యాండ్ రైస్ చేసినా ఓకే, చంద్రబాబు. ఇంకా ఎవరైనా, ఆయన సక్సెస్ కి సీక్రెట్ ఏంటి? అది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. ఇంకా సూపర్ సీనియర్స్ అయితే ఖచ్చితంగా, లీడర్స్. ఒక్కడైనా ఇంకెవరైనా చెప్తారా? ముగ్గురు ఒకే లైన్ లో ఉన్న వాళ్ళు వచ్చారు, రైట్. సో మీ మనసులో అందరికి ఒకటి వస్తుంది, అది ఉంచుకోండి. అట్లా చూద్దాం, నేను చెప్పేదానికి మీకు మ్యాచ్ అవుతుందా లేదా. తన పట్టుదలకు కానీ, తన శ్రద్ధకు కానీ ఈ 5 పాయింట్స్ రాసుకోండి. పట్టుదల, శ్రద్ధ, సహనం, అభ్యాసం, వినయం, ఇవి. ఓకే, ఇది ఇక ఇప్పుడు ఆ 5టిని నేను చెప్తాను. ఈరోజు లావణ్య మేడం సెషన్ వండర్ఫుల్ గా ఉంటది, అంతే. ఇది అంత ముద్ర పడిపోతుంది సబ్ కాన్షియస్. మీరు జాగ్రత్తగా వినండి. శ్రీకాంత్ ఫస్ట్. క్వశ్చన్ అడిగారు సార్, ఆన్సర్ అదే సార్, తనకి శ్రద్ధ ఉండడం అనే పాయింట్. నేను చెప్పిన రెండో పాయింట్ శ్రద్ధ. అంత శ్రద్ధ ఉంది అతనికి, అతని జీవితం పట్ల అతని శ్రద్ధ ఉంది. రైట్, గుడ్. సునీత గారు. గుడ్ మార్నింగ్ సార్. తను అంటే పట్టుదల సార్, పట్టుదల. సో మొదటి పాయింట్, అతని పట్టుదల ఉంది. ఓకే, గుడ్. పర్సిస్టెన్సీ అంటారు దాన్ని, అంటే ఇంకా పట్టిన పట్టు వదలకపోవడం. మనం చూసి అందరూ కూడా అది అనుకోవాలి, బై ఎంత పట్టుదల ఉంది అని. వందన మేడం. గుడ్ మార్నింగ్ సార్. అంటే అన్ని ఉన్నాయి సార్ తన దగ్గర, పట్టుదల ఉంది, శ్రద్ధ ఉంది. మీరు ఏమనుకున్నారు అనేది సార్ వినయం. వినయం, ఓకే ఓకే.
అంటే ఫస్ట్ అయితే రైట్. ఇవన్నీ ఉన్నాయి అని అంటారు. ఎస్ సార్. ఆ, అన్నీ ఉన్నాయి. ఎస్. సో వాటన్నిటికీ ఇప్పుడు ఈ యొక్క వీటన్నిటి నిలబడడానికి, ఈ బాడీ మొత్తం నిలబడడానికి స్కెల్టన్ ఎంత ఉంటుందో, ఒక స్కెల్టన్ లాంటి ఒక విషయం చెప్తాను నేను. రైట్. ఓకే, నాగరాజు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సాహనం సార్, తను ముందు ప్లానింగ్ చేసుకున్నట్టుగా 100 మెంబర్స్ అనుకున్నారు కదా, సో అంతవరకు చేరే వరకు కూడా సహనం తోటి ఉన్నారు. ఎస్, థ్యాంక్ యూ సార్. అసలు అట్లా అనుకోవడం కూడా సూపర్ కదా. ఎస్ సార్. అది చూద్దాం, అసలు 100 లెక్క పెట్టి చూద్దాం అని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కృష్ణయ్య సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను కూడా సహనం అనుకున్నాను, మేడం చెప్పింది. సరే అభ్యాసం సార్, అభ్యాసం కూడా బాగా ప్రాక్టీస్ చేసే దాంట్లో ఇంకా నైపుణ్యం అనేది వస్తుంది. అరుణ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పినట్టుగానే 5 లక్షణాలు ఉన్నాయి సార్. తనకి ఏంటంటే ఎన్ని రిజెక్షన్స్ వస్తున్నా గానీ తట్టుకొని నిలబడాలి అనేటటువంటి పట్టుదల, వినయం, శ్రద్ధ అన్నీ ఉన్నాయి సార్. గుడ్, థ్యాంక్ యూ. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. ఇది మనలో డెవలప్ చేసుకుంటే ఈ 5 కూడా ఆటోమేటిక్ గా మనకి ఆ ఫ్లేవర్స్ వస్తాయి. ఏంటి అంటే, నాకు పని వచ్చు అనే కాన్ఫిడెన్స్, నేను పాటలు రాస్తే అవతల వ్యక్తికి నచ్చుతుంది అనే కాన్ఫిడెన్స్, నేను అద్భుతంగా నా పని నేను చేస్తా అనే కాన్ఫిడెన్స్, ఇది ఫస్ట్ బిల్డ్ అవ్వాలి అసలు. నేను పట్టుకున్నటువంటి ప్రొడక్ట్ కానీ, ఈ కంపెనీ కానీ, వెల్నెస్ కానీ అద్భుతం, అది అంతే. నేను ఖచ్చితంగా ప్రెజెంటేషన్ చేస్తే అవతల వ్యక్తికి నచ్చుతుంది, ఈ యొక్క కాన్సెప్టే అందరికి అవసరం, ఇది నచ్చుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంది సార్. ఇది అప్పుడు అసలు ఇవన్నీ వచ్చేస్తుంటాయి. ఇంకా ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టుదల వచ్చేస్తుంటది, శ్రద్ధ, పని మీద అద్భుతమైన శ్రద్ధ ఉంది. 15 సంవత్సరాలు కో డైరెక్టర్ గా చేసి ఇప్పుడు పట్టడం మెగా ఫ్యామిలీ వెళ్ళిపోడు డైరెక్ట్. మళ్ళీ రెహమాన్ ని తీసుకొచ్చి ఇంకా అద్భుతమైన యాక్టర్స్ ఉన్నారు అందులో. ఒక అమాయకంగా కనిపించి వినయంగా కనిపించేటువంటి ఒక డైరెక్టర్. చూడండి, ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యే వరకు ఓపిక పట్టండి. నాకు పని వచ్చు, ఈ ప్రొడక్ట్ అందరికీ అవసరం, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, వీళ్ళు కాకపోతే ఈ రోజు కాకపోతే ఇంకో రోజు ఖచ్చితంగా అవసరం, నాకు ఖచ్చితంగా నా యొక్క పార్ట్నర్స్ వస్తారు, నా లాంటి బంగారాలే నాకు దొరుకుతారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది చూసారు. అది వచ్చేంత వరకు మీరు అది గనక ఆ స్టేజ్కి మీరు వెళ్ళారంటే మీకు ఈ పట్టుదల, శ్రద్ధ, సహనము ప్రాక్టీస్ చేస్తూనే ఇంకా మెరుగుపరుచుకుంటూ ఉంటారు. ప్రతి క్షణం వినయంగా ఉంటారు. ఇప్పుడు ఈ రోజు మేడం ప్రెజెంటేషన్ లో మొత్తం నాకు వినయమే కనబడింది. చాలా స్లోగా, పద్ధతిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకే, సో ఆ వినయం అండి. ఇంకొక మాట చాలా అద్భుతమైనటువంటిది, మీ సబ్ కాన్షియస్ లో కూర్చోవాల్సినటువంటిది ఒకటి చెప్తాను మీకు. 100% అది పావు మందమా పూర్తిగా అనేది, నేనైతే పూర్తిగా నా జీవితంలో నా డ్రీమ్స్ అన్నిటినీ తీర్చేది వివానే అని పూర్తిగానే వివాన్ని నేను పెట్టుకున్నాను. అందరూ అంత పెద్ద త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు, కూసంత కావచ్చు, ఎంత అనుకుంటే అంత. కానీ మీ డ్రీమ్స్ నెరవేర్చడానికి ఎంతో కొంత మాత్రం వివా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవ్రీ వీక్ 10,000, ఎవ్రీ మంత్ 10,000, ఎవ్రీ వీక్ 1,00,000, ఎవ్రీ మంత్ 1,00,000. ఆ ఈఎంఐ కట్టడానికి బ్యాంకులే మీ యొక్క వీక్లీ ఇన్కమ్ చూసి ముందుకు వస్తాయి మీకు లోన్ ఇవ్వడానికి. మీ ఎన్నో డ్రీమ్స్కి ఇది కారణమవుతుంది. ఓకే, అయితే ఒక చిన్నది మాత్రం అయితే అనేటువంటి ఒకటి ఉంది. అదేంటిదంటే నోట్ చేసుకోవాల్సింది, మీ డ్రీమ్ నెరవేరాలంటే మీరు కంపెనీ డ్రీమ్ ని నెరవేర్చాలి. అది తెలుసుకోవాలి పాయింట్. మీ డ్రీమ్ నెరవేరాలంటే కంపెనీ డ్రీమ్ నెరవేర్చుకోవాలి. కంపెనీ డ్రీమ్ ఏంటి?
ప్రతి ఇంట్లో ప్రతి ఇంటికి ఐపల్స్ ఐకాఫీ. ఏ కంపెనీ అయినా ఏం కోరుకుంటది? నేను ప్రతి ఒక్కరిని రీచ్ అవ్వాలని కోరుకుంటాను, అంతేనా? నేను ఒక స్కూల్లో వర్క్ చేస్తున్నాను, లేకపోతే ఒక షోరూమ్ లో పనిచేస్తున్నాను. ఏం కోరుకుంటుంది ఆ షోరూమ్? ప్రతి ఒక్కరికి నేను దగ్గరికి వెళ్ళాలి అని కోరుకుంటాను. ఆ కంపెనీ యొక్క డ్రీమ్ ని గనక మీరు నెరవేర్చేటువంటి పర్సన్ అయితే ఖచ్చితంగా మీ డ్రీమ్ కి కంపెనీ ఉపయోగపడుతుంది, అంతే. అందుకనే మీకు కొత్తగా వచ్చిన స్నేహితులకి, ఇన్కమ్ సంపాదించుకోవాలన్న స్నేహితులకి, ఈ కంపెనీలో టాప్ లెవెల్కి వెళ్ళాలనుకున్న స్నేహితులకి ఒకటే చెప్పండి, ఒక చిన్న నోట్స్ తీసుకోండి. ఒక డైరీ, కంపెనీ ప్లానర్ ఒకటి ఉంటుంది. ఆ ప్లానర్ తీసుకొని దాంట్లో 100 ఫ్యామిలీస్, మీరు టచ్ చేసినటువంటి 100 ఫ్యామిలీస్ ని చేయండి. 100 ఫ్యామిలీస్ ని, ఒక్కొక్క ఫ్యామిలీకి పల్స్ కాఫీ ఇచ్చినా గానీ 100 ఫ్యామిలీస్ నుంచి మీకు వచ్చేటువంటి రిటైలింగ్ బోనస్ ₹1,00,000. ₹1,00,000, 200 ప్రొడక్ట్లు, ₹1,00,000, 100 ఫ్యామిలీస్ రిటైల్ నెట్వర్క్, ప్యాసివ్ నెట్వర్క్ మీ చేతిలో ఉంటుంది. సబ్స్క్రైబర్స్ అన్నమాట, ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్స్క్రైబర్ లెక్క. సింపుల్. మీరు లేదు నాకు ఇప్పుడే జ్ఞానోదయం అయిందంటే ఇప్పటి నుంచే ఆ నోట్స్ ఓపెన్ చేసి 100 ఫ్యామిలీస్ కి, మీరు అతను 100 అని పెట్టుకున్నాడు కదా, 21 నుంచి తన టీం డూప్లికేషన్ అవ్వడం స్టార్ట్ అయింది. అట్లా ఒకరికి 21 అవ్వచ్చు, ఇంకొకరికి 41 అవ్వచ్చు, ఇంకొకరికి 50 అవ్వచ్చు. ఓకే, సో 100 ఫ్యామిలీస్ కి ఇప్పటి నుంచి మీరు ఒక్క ఫ్యామిలీకి, అది 2 3, కొంతమంది 3 తీసుకుంటారు, ఐకేర్ ఐపల్స్, లేకపోతే 2 పల్స్లు, ఒక కాఫీ తీసుకుంటారు. 100 ఫ్యామిలీస్ రీచ్ అవ్వండి. అది కంపెనీ డ్రీమ్ మీరు తీర్చండి, మీ డ్రీమ్ కంపెనీ తీర్చిపోతాడు, అంతే. విన్ టు విన్, విన్ టు విన్. నా షాప్ లో వర్క్ చేసే వ్యక్తి నా డ్రీమ్ నెరవేరిస్తేనే నేను తనకు ఉపయోగపడేది. ఓకే, సింపుల్. సో ఇందులో రాను రాను మనం ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. మూడవది చెప్తున్నాను ఏంటి అని అంటే, నలుగురిని అర్థం చేసుకోవడం నేర్చుకుంటాం. ఈ పని ఎందుకు చేస్తున్నామో నేర్చుకుంటాం. నేను పదే పదే పుస్తకం తీసుకొని పాఠం చెప్పడం వల్ల పిల్లలకి ఎంత తొందరగా నేర్పగలనో నేర్చుకుంటూ ఉంటాను. తొందరగా నేర్పడం నేర్చుకుంటూ ఉంటాం, తొందరగా టీంను నిలబెట్టుకోవడం నేర్చుకుంటూ ఉంటాం, తొందరగా టీం తయారు చేసుకోవడం నేర్చుకుంటూ ఉంటాం, రిటైల్ చేయడం నేర్చుకుంటాం, ప్రెజెంటేషన్ నేర్చుకుంటాం. నేర్చుకునే మోడ్లో ఉండాలి. నిన్న కార్లో వెళ్తుంటే సార్ అంటున్నారు, వీవా ప్రతి ఒక్కటి నేర్పిస్తుంది. ముఖ్యంగా మన మెంటాలిటీ ఎలా ఉంది, నలుగురు మెంటాలిటీ ఎలా ఉంది, దీన్ని బాగా మనకు అర్థమయ్యేలా చేస్తుంది, ఎంతో వినయాన్ని నేర్పిస్తుంది అని చెప్తున్నారు ఒక ఎగ్జిక్యూటివ్. రైట్, దీన్ని మనం నేర్చుకుంటూ ఉంటాం. ఈ మోడ్లో ఉండాలి ఎప్పుడు, ఈ మోడ్లో. అంటే ఇది ఇంకా ఎవరి కోసము అని అంటే, ఎవరికైతే పాజిటివ్ గా జరుగుతుందో వాళ్ళ కోసం ఇంకెక్కువ. ఇది వాళ్ళకి పాజిటివ్ జరుగుతుంటది కొంత, వాళ్ళు చాలా చాలా వినయంగా నలుగురిలో ఎలా ఉండాలి అనేది బాగా తెలుసుకొని ఉండాలి. సరేనా? రైట్ డియర్ ఫ్రెండ్స్, మ్యాక్సిమం నేను ఒక్క దగ్గర మేడం గారు చెప్పినటువంటి ఒక చిన్నది, అది కూడా ఎందుకనంటే పొరపాటున అది మీకు ఎక్కడైతే సేమ్ అదే లెవెల్లో ఆ నమ్మకము అది తయారవుతుంది. మనం దాచడం అది పెద్ద అసలుకి, అది దాచడం అని మనం దాని యొక్క వాల్యూని పెంచడం, దాని వాల్యూని పెంచడం. సార్ మా స్కూల్లో ఫీజు ఎందుకు ఎక్కువ ఉంటుందంటే, అది మీరు తెలుసుకోవాలి. ఈ చీర కాస్ట్ ఎందుకు ఎక్కువ ఉందంటే, ఆ యజమాని చెప్పలేకపోతే అతను అప్పుడు దాచినట్టు, ఇది రాంగ్ ధర అన్నట్టు. ఓకే, ఈవెన్ కంపెనీ సార్ నిన్న చెప్తున్నారు, మన పీపీటీ అయినా, ఫ్లిప్చార్ట్ అయినా, డైరీ అయినా దేనికి ఎక్స్ట్రా డబ్బులు తీసుకోవట్లేదు. కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ డబ్బులే మనకి మన చేతిలో, ఏ డూప్లికేట్ కాకుండా సరి అయినటువంటి వెపన్స్ మీ చేతిలో ఉండాలి. మన కంపెనీ దగ్గర ఎటువంటిది కూడా లేదు. అది కేవలం మన గురించి చేసుకొని లాభార్జన కోసం చేసేది కానే కాదు. అందులో మీకు ఉండేటువంటిది అన్నీ కూడా
కాబట్టి అది ఒక్కటే, మిగతాదంతా చాలా వండర్ఫుల్. ఆ వీడియో అంటే నాకు చాలా చాలా ఇష్టం, చాలా ఇష్టం. దాని నుంచి నేర్చుకోండి. ఇప్పుడు మీకు అర్థమైందా అతనిలో ఉన్నటువంటి ఒక గుణం ఏంటి? అతను ఎంత పేదవాడైనా కానీ నాకు ఈ పని బాగా వచ్చు, ఇది అందరికీ ఖచ్చితంగా నా పాటలు నచ్చుతాయి అని చాలా కాన్ఫిడెన్స్ ఉంది అతనికి. నేను ఎవరు నాకు ఆర్డర్ ఇచ్చినా, పలానా సినిమాకి పాటలు రాయని ఆర్డర్ ఇచ్చినా, నాకున్నటువంటి జ్ఞానంతో నేను సరిగ్గా రాయగలను, వాళ్ళకి నచ్చి తీరుతుంది అనే చాలా కాన్ఫిడెన్స్ ఉంది అతనికి. అందుకని 20 ప్రయోగాలు కాదు 100కైనా నేను రెడీ అని అన్నాడు. తన కథ మీద, తన యొక్క జ్ఞానం మీద తనకు నమ్మకం ఉంది. సో అది ఫస్ట్ బెనిఫిట్ అన్నమాట. ఓకే, తన సమయం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి ఈ చర్చకి కారణమైనటువంటి మేడంకి థ్యాంక్స్ చెప్తాం. డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ వెల్నెస్ మార్కెట్ ని క్రియేట్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు. కానీ మీ డ్రీమ్ నెరవేరాలంటే, మీ డ్రీమ్, ఈరోజు నాకు ఆంధ్ర బ్యాంక్ వచ్చి, సార్ ఈ లోన్ మీరు తీసుకోండి, 30 lakhs మీరు తీసుకోండి అని నాకు అది వచ్చి దగ్గరకు వచ్చి మేనేజరే కాల్ చేసి లేట్ అయినందుకు సారీ సార్ మీరు రండి తీసుకోండి అని అన్నారంటే, నా కంపెనీని చెక్ చేసి, నా డైరెక్ట్ సెల్లింగ్ చెక్ చేసి హయ్యర్ అఫీషియల్ కి హైదరాబాద్కి పంపించారు సూర్యాపేట నుంచి ఫైల్ని, నా ఫైల్ని. తర్వాత నాకు లోన్ ఇవ్వడింది చాలా రెస్పెక్టెడ్ గా, తెలుసా. నేను నా భార్య వెళ్తే నిలబడి రిసీవ్ చేసుకొని మేనేజర్, దట్ ఈస్ వివా. అన్ని చెక్ చేశారు ప్రతి ఒక్కటి, పాన్ కార్డులతో సహా. మీరు ప్రతి ఒక్కరు ఇంకెక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు, ఒక దగ్గరకు వచ్చారు, అక్కడ కుదురుగా ఒకరికి నచ్చిన, మనకు వాళ్ళు ఒక పుస్తకం లాంటి వాళ్ళు, నచ్చకపోయినా పుస్తకం లాంటి. ఒక ప్రేక్షకుడు వచ్చి కూర్చొని 2.5 గంటలు డబ్బులు ఇచ్చుకో అందులో అంతగా ఓపిక కూర్చున్నాడంటే, ఆ డైరెక్టర్ ఆ యొక్క ప్రేక్షకుడి నుంచి, ఆ హీరో ఆ ప్రేక్షకుడి నుంచి, ఆ నిర్మాత ప్రేక్షకుడి నుంచి నేర్చుకోవాలి, కస్టమర్ నుంచి కూడా మనం నేర్చుకోవాలి. ఆయనే చెప్తాడు అంతా మనకి, మార్కెట్ గురించి కానీ ఏదైనా. సరేనా? ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ లో చిన్న చిన్నటువంటి ఏమైతే ఉంటాయో, అది ఒక పెద్ద కంపెనీ, టాటా కంపెనీ తయారు చేసింది అనుకోండి కాఫీని, ఇంత అవసరం లేదు, డైరెక్ట్ మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, ఎందుకంటే వాళ్ళకి వెల్ నోన్ గా ఉండిపోతుంది. న్యూట్రాసిటికల్ అంటే అండర్స్టాండింగ్ వాళ్ళే చేసుకుంటారు. ఇక్కడ వివా అంటే తెలీదు, డైరెక్ట్ సెల్లింగ్ అంటే మంచి ఒపీనియన్ లేదు, ప్లస్ కాస్ట్ మీద ఎక్కువ చూస్తూ ఉంటారు. న్యూట్రాసిటికల్ అంటే కూడా తెలియదు. ఇల్నెస్ మీద ఉన్న అవగాహన వెల్నెస్ మీద లేదు. మరి ఇవన్నీ మనము అవగాహన, అందుకే నేను ఆ పోస్టర్ మీద రాసింది, అవగాహనే ఆదాయం. మీరు ఎంత అవగాహన ఉండే అవగాహన. ఇంకే మనకి ఇక్కడే ఉంది, నాగరాణి గారు, ఏమైనా పెట్టుబడి ఉందా? ఏమైనా పెట్టుబడి ఉందా? మనం పెట్టుబడి పెట్టేది ఎక్కడైనా ఏం లేదు. పోనీ మీరు 1,00,000 రూపాయలు సంపాదించారు, దాంట్లో 30% మీరు ప్రొడక్ట్లు కొనాలని ఏమన్నా ఉందా? ఏం లేదు. ఒక్క ప్రోడక్ట్, అది కూడా సెల్ చేస్తే సరిపోద్ది, అంతేనా? రైట్. సరే, మనకు సమయం అవుతుంది. మేడంకి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ చక్కగా మనీ మెడిటేషన్ చేద్దాం. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చి, నా మనసు మీద నాకు గ్రిప్ రావాలి. క్లోజింగ్ ఐస్. మన ప్రపంచాన్ని మనమే సృష్టించుకోవచ్చు అనేటువంటి సబ్జెక్ట్ మీకు వినపడుతుంటుంది, అది ఒకసారి జాగ్రత్తగా వినండి. నేను స్మూత్ గా చెప్పినా, హార్డ్ గా చెప్పినా అన్ని మీకోసమే. మీరు ఆదాయాన్ని పొందడానికి కావాల్సిన అనుభవం నా దగ్గర ఉంది. మీకు ఒక మంచి కంపెనీని, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, ఇంకా ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టి చేయడం కంటే స్కిల్ పెంచుకొని మనకు కావాల్సినటువంటి ఇన్కమ్ ని మనమే సంపాదించుకోవచ్చు. చక్కటి ట్రైనింగ్లు టీం మనం మీకు అందిస్తుంది. నిజం చెప్పాలంటే మీకు ఎవరి తోడు అవసరం లేదు, కేవలం మీరు ఒక్కరే చాలు. ఎందుకంటే మీకోసం ఈ ప్రపంచం అంతా తోడుగానే ఉంది.
నేను ఈ ప్రపంచం అంటున్నప్పుడు మీరు కంటికి కనిపించే వ్యక్తుల్ని చూడకండి. ఆ వ్యక్తులకు అతీతంగా ఉన్న ఒక శక్తి ఉంటుంది. దాన్నే సీక్రెట్ బుక్లో విశ్వం, యూనివర్స్ అనే పదాన్ని వాడారు. కాకపోతే దానికి కావాల్సింది కేవలం మీ కమాండ్. మీరు కోరుకోవాలి, మీరు అడగాలి, మీరు మాట్లాడాలి దాంతో. అప్పుడు చూడండి అన్నీ మీకు అనుకూలంగా మారిపోతాయి. అయితే చాలామందికి ఈ విషయాన్ని నమ్మడంలో వెనుకంజ వేస్తూ ఉంటారు. నా కోసం ఇంత మారుతుందా? అవును, మీకోసం అన్నీ మారుతాయి. ఇక్కడ సీక్రెట్ బుక్లో నాకు బాగా నచ్చిన పేజ్ ఏంటంటే తెలుగు వర్షన్లో 51 అండి. ఇందులో ఉన్న ఒక వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. డాక్టర్ జో విటాల్ చెప్పినటువంటి ఒక వాక్యం. మీకు అనుకూలించడం కోసం ఈ ప్రపంచం తనని తను పునర్నిర్మించుకోవడం మొదలు పెడుతుంది అని. జనరల్గా నేను మొదటిసారి చదివినప్పుడు ఇది నిజమా అబద్ధమా అని డౌట్ నాకు రాలేదు. నా అదృష్టం కొద్దీ ఆహా ఎంత అద్భుతం అనే ఒక ఫీల్ వచ్చింది, నమ్మకం కలిగింది. అంటే నా కోసం ప్రపంచం మారిపోతుంది. సో నేను చేయాల్సిన పని నాకేం కావాలో ముందు అడిగితే సరిపోతుంది అన్నమాట. అయితే నేను ఇదే విషయాన్ని నా ట్రైనింగ్ క్లాస్లో కొన్ని వందల వేల మందికి ఈ వాక్యాన్ని వినిపించాను. అప్పుడు అక్కడి నుంచి డౌట్లు వచ్చినాయి, నిజంగా మన కోసం మారిపోతుందా అని. నా అదృష్టం ఏంటంటే నాకు ఈ డౌట్ రాకపోవడం చాలా మంచిదైంది. అఫ్ కోర్స్ డౌట్ రావడం చెడ్డదని కాదు, మన మనసులో ఉన్న కొన్ని రకాల నమ్మకాలు ఆ డౌట్లను క్రియేట్ చేస్తూ ఉంటాయి. బట్ మీరు ఇది ట్రై చేసి చూడండి, మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఎందుకంటే ఈ పుస్తకంలో ఉన్న విషయాలు నిజాల అబద్ధాల అని అనుకోవడం కంటే ఇందులో ఉన్న విషయాల్ని కొద్ది రోజుల పాటు పాటిస్తూ ఉంటే వాటిని మనం ఎక్స్పీరియన్స్ అవ్వడం మొదలు పెడతా ఉంటాం. మళ్ళీ ఒక్కసారి వీలైతే కళ్ళు మూసుకోండి. మీకోసం, మీ కలల్ని నెరవేర్చడం కోసం, మీ కోరికల కోసం, మీ లక్ష్యాల కోసం ఈ విశ్వమే తోడుగా ఉంది. విశ్వం అని అంటున్నప్పుడు ఒక శక్తిని భావించండి, అది మీలో ఉంది, మీ చుట్టుపక్కల అంతటా ఉంది. కాకపోతే సీక్రెట్ పుస్తకంలో విశ్వం అనే పదాన్ని వాడారు. మీకు నచ్చితే ఆ పదాన్ని వాడచ్చు, మీకు నచ్చితే దేవుడు అనే పదాన్ని వాడచ్చు, కాన్షియస్నెస్ అనే పదాన్ని వాడచ్చు, చైతన్యం అనే పదాన్ని వాడచ్చు, ఒక అనంతమైన శక్తి అనే పదాన్ని వాడచ్చు, హయ్యర్ కాన్షియస్నెస్ అనే పదాన్ని వాడచ్చు. మన శరీరానికి, మనసుకి, అంటే కంటికి కనిపిస్తున్నటువంటి ఈ ఫిజికల్ వరల్డ్కి అతీతంగా ఉన్న ఒక శక్తి, అది మీకోసం స్పందిస్తుంది, అది మీకు తోడుగా ఉంది, అది ఎప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. దాన్నే చాలా మతాల్లో, సంస్కృతిలో, సంప్రదాయాల్లో దేవుడు అనే పదాన్ని వాడారు. ఒక్కొక్క సంస్కృతిలో ఒక్కొక్క దేవుడు, కాకపోతే అదొక శక్తి. మీకు నచ్చిన దేవుణ్ణి వాడండి, అది మీకు తోడుగా ఉంది. మీకు ఎవరు తోడుగా లేరని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఒక లక్ష్యం ఉంది, దాన్ని ఏ విధంగా దాన్ని అచీవ్ చేయాలో మీకు తెలియట్లేదు, పర్లేదు. ఏ విధంగా ఏం చేస్తే బాగుంటుందనే విషయం మీకు తెలియాల్సిన అవసరం లేదు. ముందు మీకు అనుకూలించడం కోసం ప్రపంచం మారిపోతుందండి. దీన్ని ట్రై చేయండి. ఒక ప్రతిరోజు మెరుగుపడుతోంది. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతం లాంటి వాలిని, నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాను, డబ్బు నా జీవితంలోకి ప్రవహిస్తోంది. నేను డబ్బును సృష్టించడానికి అర్హుడిని, నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తాను. నా జీవితంలో డబ్బు సమృద్ధిగా ఉంది. నేను డబ్బును సులభంగా మరియు ఆనందంగా
సంపాదిస్తాను. ఒక 3 days పాటు అంటే మీ చుట్టుపక్కల జరుగుతున్న ప్రతి విషయాన్ని వదిలేయండి, మనుషుల్ని వదిలేయండి, లేకపోతే అక్కడ జరుగుతున్న సన్నివేశాలను వదిలేయండి. మీలో ఉన్న ఒక శక్తి ఉంది, అది మీకు అనుకూలంగా అన్నింటినీ మార్చేస్తుంది అని ఒక చిన్న నమ్మకం. సరే, నమ్మకం లేకపోయినా మొదలు పెట్టండి, నమ్మకం కూడా వస్తుంది. కానీ కాస్త నమ్మకం కూడా తోడైంది అనుకోండి, రిజల్ట్స్ ఇంకా తొందరగా ఉంటాయి. ఎందుకంటే నమ్మకం వస్తే అది వస్తుంది, లేకపోతే లేదు. కానీ మీలో ఉన్న ఒక అనంతమైన శక్తి మీ చుట్టూ ఉంది, అది మీకోసం అన్నిటినీ మార్చేస్తుంది. మీకోసం ఇది అన్నిటినీ మార్చేస్తుంది. నా కోసం అన్నప్పుడు మీ శరీరాన్ని, మనసుని భావించండి, మీ కళను ఊహించండి, మీకేం కావాలో దానికోసం ఈ ప్రపంచం అంతా నా కోసం మారుతుంది. చుట్టూ వ్యక్తులు మారుతారు. ఇట్లాంటి కొన్ని సంఘటనలు ఉన్నాయండి, నాకు సొంతంగా కొన్ని ఎక్స్పీరియన్స్ అయినాయి. నేను ఎవరికైతే ట్రైన్ చేశానో వాళ్ళ లైఫ్లో కూడా చాలా విషయాలు మారిపోయినాయి. నాతో షేర్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, నా స్టూడెంట్స్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాటిని తర్వాత వీలైతే షేర్ చేసే ప్రయత్నాలు చేస్తాను. కానీ వేరే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని కంటే కూడా మీ ఎక్స్పీరియన్స్ చాలా బలంగా, మీరే దాన్ని ఎక్స్పీరియన్స్ కావాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు కూడా. మీకోసం అన్నింటినీ మార్చేస్తాయి. మీకోసం, మీ కళ కోసం మీ చుట్టుపక్కల వ్యక్తులు మారుతారు, పరిస్థితులు మారుతాయి, మీ శరీరం మారుతుంది, మీ మనసులో ప్రతీది మీకోసం మారిపోతుంది. ఇలానండి, నా కోసం ప్రతీది, ఈ నా లక్ష్యం కోసం అన్నీ నాకు అనుకూలంగా మారిపోతున్నాయి. ప్రతిరోజు మెరుగుపడుతోంది. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతం లాంటి వాలిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాను. డబ్బు నా జీవితంలోకి ప్రవహిస్తోంది. నేను డబ్బును సృష్టించడానికి అర్హుడిని. నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తాను. నా జీవితంలో డబ్బు సమృద్ధిగా ఉంది. నేను డబ్బును సులభంగా మరియు ఆనందంగా సంపాదిస్తాను. నేను డబ్బును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితి ప్రతిరోజు మెరుగుపడుతోంది. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతం లాంటి వాలిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాను. డబ్బు నా జీవితంలోకి ప్రవహిస్తోంది. నేను డబ్బును సృష్టించడానికి అర్హుడిని. నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తాను. నా జీవితంలో డబ్బు సమృద్ధిగా ఉంది. నేను డబ్బును సులభంగా మరియు ఆనందంగా సంపాదిస్తాను. నేను డబ్బును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితి ప్రతిరోజు మెరుగుపడుతోంది. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతం లాంటి వాలిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాను. డబ్బు నా జీవితంలోకి ప్రవహిస్తోంది. నేను డబ్బును సృష్టించడానికి అర్హుడిని. నేను డబ్బును
వెలిగిస్తాను. నా జీవితంలో డబ్బు సమృద్ధిగా ఉంది. నేను డబ్బును సులభంగా మరియు ఆనందంగా సంపాదిస్తాను. నేను డబ్బును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితి ప్రతిరోజు మెరుగుపడుతోంది. గ్రేట్, థ్యాంక్ యూ. మనం ప్రస్తుతం పేదరికంలో ఉండొచ్చు, పేదవాళ్ళే ఉండొచ్చు, లేకుంటే డబ్బు కొరతతో ఉండొచ్చు. కానీ మైండ్ సెట్లో మాత్రం ఒక రిచ్ మైండ్ సెట్ ఎట్లా ప్రశాంతంగా లక్ష్యం కోసం కష్టపడుతుందో అటువంటి మైండ్ సెట్ని మనం కలిగి ఉండాలి. ఈ చిన్నదే కావాల్సింది, ఇండస్ట్రీలో కావాల్సింది ఇది ఒక్కటే, కొంచెం ఆ రిచ్ మైండ్గా ఆలోచించే తత్వం కావాలి అంతే. ఒక బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించడం, ఇది ఒక్కటే అవసరం. సో మన కళ్ళ ముందు మన యొక్క లీడర్స్ ఉన్నారు, పెరల్ ఎగ్జిక్యూటివ్స్, రూబీ ఎగ్జిక్యూటివ్స్, డైమండ్స్ ఉన్నారు. ఆల్ ది బెస్ట్, కలుద్దాం.